ఆ ఏదైతే బిగ్ బ్యాంగ్ అంటున్నారో సృష్టికి ఆధారం, ఆ బిగ్ బ్యాంగ్ కూడా కరెక్ట్ కాదేమో అన్న లెక్కలే మారిపోతున్నాయి. సో పూర్వీకులు ఇచ్చినటువంటి విధానాలు, అక్కడ ఆ సంఖ్యా విధానము, శాస్త్రాలు, ఆ పురాణాలు, ఇవన్నీ కూడా ఈ సైన్స్లకు ఆధారం కూడా మన అరిస్టాటిల్ గాని, సోక్రటిస్ గాని, మహా మేధావులు ఉన్నారు. వాళ్ళ నుంచి వచ్చిన ఆలోచన నుంచి తీసుకున్న విధానం ఇవంతా కూడా. సో భరత్ రాజు గారు చెప్పడంలో కొంతవరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతవరకు అని కాదు, మాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు. ఎవరిది మైక్ అన్మ్యూట్ లో ఉంది, డిస్టర్బెన్స్ వస్తుంది. భరత్ రాజు సార్ మీదే మైక్ అన్మ్యూట్ లో ఉంది, ఒక నిమిషం మ్యూట్ చేసుకోండి. సార్ మ్యూట్ నేను ఆన్ చేసుకొని మ్యూట్ అన్మ్యూట్ ఉండదు సార్. ఇప్పుడు సార్ చంద్రశేఖర్ సార్కు, రాజేష్ సార్కు, శంకర్ సార్కు, కోటి వెంకటేష్ సార్కు అందరికీ ఇప్పుడు మీటింగ్ అటెండ్ ఎవరు అందరికీ నన్ను నమస్కారం సార్ చెప్పాలంటే. సో దాంట్లోనే చంద్రశేఖర్ సారు, రాజేష్ సారు, శంకర్ సార్ ఏముండరు దాంట్లో నేను చాలా చూసిండది అంటే, సో మీటింగ్లది చంద్రశేఖర్ సార్ది, రాజేష్ సార్దే ఎక్కువ మాట్లాడి నేను చూసిండది, ఇన్నిండది నేను యాక్చువల్లీ యూట్యూబ్ లో యాక్చువల్లీ నేను. సో వాళ్ళ స్పీచ్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ నాకు ఆ తెలుగు వచ్చలేదు చెప్పాలంటే. వాళ్ళ కమ్యూనికేషన్స్ నాది కమ్యూనికేషన్స్ మీకు మాకు చాలా తేడా ఉండదు సార్ చెప్పాలంటే. మీది ఎట్లుండదు అంటే హైలీ ఉండదు, బట్ మాకు టెక్నికలీ ಕೆಲವೊಂದು రీసెర్చ్ అదంతా నాకు నేను ఉండదు, బట్ దాంట్లోనూ మీరు హైలీ టెక్నాలజీ అంతా ఇన్ఫర్మేషన్ తీసుకునిండారు, లేదు అంటే చెప్తలేదు నేను. హైలీ మీరంతా అప్పుడే ఈ పర్వీన్ దావు కానీ, పివి సిమెట దావు కానీ, సో చంద్రశేఖర్ సార్ రావు కానీ, వీళ్ళు రాజేష్ రావు కానీ ఎక్కువ దీనిపైన ఆల్రెడీ మీరు అందరూ అప్పుడే చెప్పేదేమో. సో దాంట్లోన ఇప్పుడు నాది అంటే రోమంత జ్యోతిష్కి నేను మిక్సెడ్ చేసి మీకు చెప్తా ఉండదు నేను అంత తెలిస్తే. అప్పుడే నేను ఏం చెప్పిండానో ఇదంతా ఆల్రెడీ వీళ్ళంతా చంద్రశేఖర్ సారు, రాజేష్ సారు వీళ్ళంతా అప్పుడే అప్పుడే చెప్పిండారు. శంకర్ సార్ రావు కానీ ఇట్లా నేను చూసిండని ఇన్నిండది యూట్యూబ్ లో. చంద్రశేఖర్ సార్ది, రాజేష్ సార్ది నేను కోటి వెంకటేష్ సార్ది నేను ఎక్కువ ఇన్నిండది యూట్యూబ్ లో. కువైత్ మీటింగ్ అది నేను 1 hour ఉండదానికి, తక్కువ టైం ఉండదానికి నేను చూస్తా ఉంటే. శంకర్ సార్ అంటే 3-4 hours ఉంటా ఉంది కదా, ఆ టైం నాకు స్పేస్ అవుతా ఉండలేదు ఈయనకి. సో దానికి నాకు చాలా నేను యూట్యూబ్ చూస్తా ఉండదే నేను అప్పుడప్పుడు ఫ్రీ టైంలోనా. సో చంద్రశేఖర్ సార్ది, రాజేష్ సార్దే ఎక్కువ మాట్లాడిన నేను స్పీచ్ ఇన్నిండా సార్ నేను చెప్పాలంటే. వాళ్ళు ఇది కమ్యూనికేషన్స్ నాకు లేదు మాట్లాడేది, బట్ ఏమి నేను యాల పర్విన్ పీసీ మెటా టేకన్ ఇది టోకన్ నేను చెప్తా ఉండేది అంటే, జ్యోతిష్ ఇది నేను మెయిన్ అంటే ఒక బిజినెస్ నాలెడ్జ్ అందరికీ తెలియాలా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జ్యోతిషం నమ్మాలా అన్న ఒక పర్పస్ కి. ఇక్కడ జ్యోతిష వాళ్ళు ఒక్కొక్క అవుతుంది, ఒక్కొక్క అయ్యలేదు అన్న ఒక కారణము వాళ్ళ స్టడీస్ సరే ఏమి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరు చెప్పింటారు, వాళ్ళు కరెక్ట్ చెప్పిండలేదు, వాళ్ళు రాంగ్ ఉంటుంది. ఇడిస్తే జ్యోతిషం కాదు రాంగ్ యాక్చువల్లీ ఈడ. సో దానికి వాళ్ళ ఫ్యామిలీ అవగాని ఎవరెవరు ఇప్పుడు అటెండ్ అయ్యిండారో మీటింగ్ కి అందరూ, సో వాళ్ళ ఫ్యామిలీ అవగాని, సో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అవగాని నేర్చుకనల్లా అన్న ఒక రీజన్స్ కి నేను ఈ జ్యోతిష్ని క్లబ్ చేసి ఇది నేను మీకు చెప్తా ఉంటది. ఎలా అంటే ఇది ఒకే బిజినెస్ ఒకటే కాదు, ఇది లైఫే ఉంటది. సో ఎప్పుడు నమ్మకొచ్చేది అంటే లైఫ్ లోనే ఎప్పుడు మంచిదవు కానీ చెడ్డదవు కానీ ఇది కరెక్ట్ 100% కరెక్ట్ అంటే ఎవరు అది లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అవుతా అది వాళ్ళకి నమ్మకొస్తా ఉంటది. సో ఇప్పుడు నేను యాలి పర్విన్ మా వెబ్సైట్ పీవీసీ క్లబ్ అవుతుంది అంటే నేను చెప్తా ఉండేది అంటే, ఇది నేను చెప్తా, ఇది జనరల్ నాలెడ్జ్ అదేమో నోటిఫికేషన్ ఇచ్చిండే అంతా నేను మిక్సెట్ చేసి ఇక్కడ గ్రాహక గ్రూప్ లన నేను పెట్టిన గ్రూప్ లన అప్డేట్. భరత్ సార్ ఒక నిమిషం, మీరు చెప్పిన విషయాలు ఆల్రెడీ మీరు డిస్కషన్ చేసి చెప్పేశారు. ఇప్పుడు మేము క్వశ్చన్స్ అడుగుతాం సార్, కొన్ని డౌట్స్ ఉన్నాయి కమ్యూనిటీలో చాలా మందికి. నాది కూడా ఒక డౌట్ ఉంది, అడుగుతాను. ఇప్పుడు ఇది మీరు చెప్పిందంతా కూడా మేము విన్నాం, నిన్న 2 days గా మేము విన్నాం. క్లబ్ అవుతుంది, పేర్ల వైన్ క్లబ్ అవుతుందని మేము విన్నాము. సో మాకున్నటువంటి సందేహాలు ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు మా రాజేష్ సార్ ప్రతిసారి చెప్తా ఉంటారు, నేను అంతిస్ట్ క్యాడర్,
అమితిస్ట్ క్యాడర్ కి 296 కోట్లు రావాలి, ఆటోపోల్ వస్తుంది అని మీరు చెప్తున్నారు కదా. నా డౌట్ ఏంటంటే, సో ఆటోపోల్ ఇచ్చే సమయంలో ఎవరికైతే ఆటోపోల్ రావాలో వాళ్ళకి ఈ 296 అమితిస్ట్ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ అమౌంట్ వస్తుందా? దీన్ని ఎట్లా చేస్తుంది? ఎట్లా ప్లానింగ్ ఉంటది? ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి. ఓకే సార్. ఇప్పుడు నాకి నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన ఒక ప్రకారము అమితిస్ట్ కి 299 crores ఏముండదు, అంత అమౌంట్ వచ్చేలేదు సార్. అక్కడ పక్కా చెప్తాను, అంత అమౌంట్ వచ్చేలేదు. 50 ర్యాంకింగ్ ఎంత అమౌంట్ అంటే ఉంటుంది, టోటల్ అమౌంట్ వచ్చేలేదు. బట్ వాళ్ళేం చేస్తారు అంటే ఒక ఇంత సీనియారిటీ వైజ్, సో ర్యాంక్ వైజ్ ఒక 4 rounds 5 ఒక అమౌంట్ లంసమ్ అమౌంట్ ఫిక్స్ చేస్తారు చెప్పాలంటే. సో ఇంత ఇప్పుడు 4th రౌండ్, ఇప్పుడు 5th రౌండ్, ఆ టైపు ఇప్పుడు ఏముంటది అట్లా అమౌంట్ ఫిక్స్ చేస్తారు ఆటోపోల్ అమౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరల్కి $256 4th రౌండ్ ఉండేది చెప్పాలంటే, కొరల్కి 2000 సంథింగ్ ఉండదు అంటే ఒక 4th రౌండ్. అంటే ఇక్కడ ఏం నేను చెప్తా ఉండదు అంటే, ఇక్కడ అక్కడ ఆటోపోల్ అమౌంట్ పరళ్ళు కొరలు అనెక్స్ అమితిస్ట్ ఇవంతా ఏముండదు, ఒక రౌండ్ సీనియరిటీ వైజ్ సో అమౌంట్ ఫిక్స్ చేస్తారు. సో అది ఎట్లా చేస్తారు అంటే, ఆటోపోల్ అమౌంట్ ఎట్లా ఇస్తారు అంటే పీవీసీ మెటల్ టోకన్ ని రేట్ ని రైజ్ చేస్తారడా, అక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉండదు, 250 పరల్కి $256 4th రౌండ్ వస్తుంది అంటే అక్కడ 100 పీవీసీ మెటా టోకన్ కి సో $256 అక్కడ ఇస్తారు, $256 ఇస్తారు అంటే అనుకోండి సార్. ఎట్లంటే ఒక్క పీవీసీ మెటా టోకన్ $2.5 కి ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉండదు నేను. సో $2.5 అక్కడ ఒక పీవీసీ మెటా టోకన్ అక్కడ చూపిస్తారు. అంటే పీవీసీ మెటల్ రేటు టోకన్ రేట్ అవుతేనే ఎక్కువ, అక్కడ ఆటోపోల్ అమౌంట్ మాకు ఎక్కువ వస్తూ ఉంటుంది అక్కడ చెప్పాలంటే. సో అక్కడ అదే $2.5 కి ఏమిటి 100 పీవీసీ మెటల్ టోకన్ ఇచ్చి మీకు 4th రౌండ్ పరల్ ర్యాంక్ కి సెటిల్మెంట్స్ ఇస్తారు అనుకండి. సో అట్లనే సో అంటే పీవీసీ మెటల్ టోకన్ 100 టోకన్ అయింటది, అక్కడ ఒక పీవీసీ మెటల్ టోకన్ $2.5 అప్రాక్సిమేట్లీ అయింటది. అంటే 100 పీవీసీ మెటల్ టోకన్ ఇచ్చి మీకు ఆటోపోల్ అమౌంట్ 4th రౌండ్ పరల్కి ఇంత సెటిల్మెంట్ చేస్తారు. అదే సేమ్ టైప్ కొరల్కి 2000 సంథింగ్ ఉంటది 4th రౌండ్. దానికి ఏమయ్యా, సో ఒక $2.5 అంటే అక్కడ ఏమయ్యా ఒక ఎంత 800-900 టోకన్ ఏమో వస్తుంది అప్రాక్సిమేట్లీ నాకు అనిపించే చూస్తే. అంటే 714 816 918 అంటే 900 ప్లస్ పీవీసీ మెటల్ టోకన్ వస్తుంది. $2.5 అంటే ఒక అప్రాక్సిమేట్లీ మేము తీసుకుంటే అంటే $800-900 వస్తుంది. అంటే ఒక పీవీసీ మెటల్ అంటే రేట్ ఎక్కువ అవుతే పీవీసీ మెటల్ టోకన్ అక్కడ పీవీసీ మెటల్ ఇది ఆటోపోల్ అమౌంట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు చెప్పాలంటే. నేను ఎగ్జాంపుల్ అదే టైప్నే ఈ ఆటోపోల్ ఇప్పుడు పీవీసీ మెటల్ టోకన్ ఎక్కువ అవుతేనే అక్కడ ఆటోపోల్ ఎక్కువ అక్కడ మాకి వచ్చేదడ. వాళ్ళేం చేస్తారు నెక్స్ట్ అదినే టోకన్ ఫార్మింగ్ చేసే చెప్తారు వాళ్ళు చెప్పాలంటే. ఈ అక్కడ ఎట్లా ఎక్కువ చేస్తుంది వాళ్ళు ఇప్పుడు ఆటోపోల్ అమౌంట్ ఇచ్చింటారు ఆల్రెడీ మాకి, ఎట్లా పీవీసీ మెటల్ టోకన్ త్రూ ఇచ్చింటారడ మాకి. అక్కడ డిపి అక్కడ చూపిస్తుంది అంటే డిపి ఇస్తుంది పీవీ అక్కడ. సార్ ఇంకొక పాయింట్ మీకు నేను చెప్తా, ఒక రిమెంబర్ తీసుకోండి, ఎప్పుడు 200% రిడమ్షన్ అయ్యే ఒక టైంలో వాలెట్లైనా డిపి పీవీసీ మెటా ఓన్లీ అంటే ఒక మెన్షన్ ఒక వాలెట్ల దాంట్లో ఒక వర్డ్స్ వచ్చిండే, అక్కడ డిపి ఇడిసి పీవీసీ మెటానే అక్కడ వస్తుంది అంటే అర్థం. అది అంటే పీవీసీ మెటా టోకన్ రేటు అక్కడ రైజ్ చేస్తారు వాళ్ళు చెప్పండి. ఆ పీవీసీ మెటల్ రేట్ రైజ్ చేస్తే అంటే అక్కడ ఆటోపోల్ అమౌంట్ అక్కడ వాళ్ళు మాకు ఎక్కువ ఇస్తారు అంటే అర్థమాడ చెప్పాలంటే. లేదంటే బయట అది బయట ఆనకు నేను మాట్లాడతాను. నేను ఇప్పుడు లోపలనే ఎట్లా Perlwin.com ఆటోపోల్ అమౌంట్ ఇస్తారు, ఎట్లా ఎంతెంత అంటే ఒక అప్రాక్సిమేట్ నేను చెప్తా ఉండదు. అంటే పీవీసీ మెటల్ అదే $1 ఏమి $10 పెడితే అంటే అంత పయ్యలేదు సడన్ గా. సో 2.5 స్టెప్ బై తీసుకొని పోతారు వాళ్ళు చెప్పాలంటే. సో వాళ్ళు ఫిక్స్ $2.5 $3 ఒక పీవీసీ మెటల్ టోకన్ ఇట్లా రైజ్ చేస్తారు.
చెప్పండి. $5, $8, $10 ఇట్లా స్టెప్ బై స్టెప్ అది ఇంక్రీజ్ చేస్తారు. అంటే పర్ల్ ర్యాంకు, కొరల్ ర్యాంకు, వనెక్స్ ర్యాంకు, క్వార్ట్జ్ ర్యాంకు, అమెథిస్ట్ ర్యాంకు, ఈ రేటుకి ఇట్లా స్టెప్ బై స్టెప్ అయి ఒక్కొక్క ప్లాన్ తీసుకుని వచ్చి పీవీసీ మెటల్ టోకెన్ రైస్ చేసుకుంటా పోతా ఉంటారు. అప్పుడేమవుతుంది, ఆ రేట్ పీవీసీ మెటల్ టోకెన్ 150 crores ఆ పీవీసీ మెటల్ టోకెన్ త్రూనే ఇప్పుడు మీరు టోకెన్ ఫార్మింగ్ ఎట్లా చేసేది సార్? డాలర్ నింటేనే మీరు చేసేది. డాలర్ ఎట్లా? పీవీసీ మెటల్ టోకన్ అక్కడ చూపించేది. ఇంత పీవీసీ మెటల్ టోకన్ అవుతే ఇంత డాలర్ ఉంది, ఇప్పుడు తక్కువ ఉన్నది పీవీసీ మెటల్ టోకన్. అదే లోపలన పీవీసీ మెటల్ టోకన్ నింటేనే అక్కడ ఆటోపోలో అమౌంట్, అక్కడ పీవీసీ మెటల్ టోకన్ రైజ్ అవుతాయి అంటే రైజ్ చేసి అక్కడ చేసేసేస్తారు వాడు. ఎలా అంటే పీవీసీ మెటల్ టోకెన్ రైజ్ అవుతే అక్కడ ఆటోపోల్ అమౌంట్ అక్కడ వస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, మాకు ఎక్కువ ఆటోపోల్ అమౌంట్ అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో అప్పుడేమవుతుంది, అక్కడ ఏమి ఉండేది, పీవీసీ మెట ఓన్లీ అక్కడ పీవీసీ మెట టోకన్నే అక్కడ డాలర్ అయింటారు. డీపీనే అక్కడ పీవీసీ మెట టోకన్ అయింటాడ చెప్పాలంటే. అప్పుడవుతుంది మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4th రౌండ్ అంటే అమితిస్టులని ఎంత ఉండదు, నాకు అది మర్చిపోయింది అన్నది చెప్పాలంటే. పరలు కొరలది ఎట్లుండదో అట్లా ఒక లంసం ఇప్పుడు వాళ్ళు ఎంతెంత అమౌంట్ ఇచ్చిండ కమిట్మెంట్ ఇచ్చిండారో అంత అమౌంట్ ఇచ్చలేదు వాళ్ళు. 100% నేను కన్ఫర్మ్ 1000% వాళ్ళు ఇచ్చలేదు వాళ్ళు. బట్ వాళ్ళు ఇచ్చేది ఏమంటే ఒక అమౌంట్ ఒక ఫిక్స్ చేస్తారు వాళ్ళు. సీనియారిటీ వైజ్ 2018 నుంచి ఎవరెవరు చేసుకుని ఉంటారో సీనియారిటీ వైజ్ అమౌంట్ అక్కడ ఫిక్స్ చేసి ఆ అమౌంట్ ని పీవీసీ మెటల్ టోకన్ నింటి సో వాళ్ళు అక్కడ పీవీసీ మెటల్ టోకన్ ని అక్కడ ఇచ్చేది అక్కడ. అంటే డాలర్ అంటే డీపీనే పీవీసీ మెటల్ టోకన్ అక్కడ అయింటది. సో అంటే అప్పుడేమయ్యా, మాకి ఆటోపోల్ అమౌంట్ ఎక్కువ పీవీసీ మెటల్ టోకన్ రేట్ అక్కడ ఎక్కువ చూపించి అక్కడ టోకన్ ఫార్మింగ్ చేసే చెప్తారు వాళ్ళు. చెప్పాలంటే టోకన్ ఫార్మింగ్ ఎట్లా అంటే పాయింట్ మీకంతా నిన్నే చెప్పిన క్రైటీరియా 1, క్రైటీరియా 2, క్రైటీరియా 3 అట్లా ఈ టైప్ ఆటోపోల్ అమౌంట్ ఇస్తారు సార్. ఇది నేను చెప్తా ఉండేది టోటల్ అమౌంట్ ఇచ్చేలేదు సార్ ఇది. హాయ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. రాజేష్ సార్, మీరు డిపి పెర్లోయిన్ నుంచి ఉన్నారు కాబట్టి సార్ చెప్పిన అంశంలో మన వాళ్ళందరికీ అర్థమయ్యేట్లుగా ఒక నిమిషం చెప్పగలరు సార్ ప్లీజ్. రాజేష్ సార్, మీరు సో భరత్రాజ్ గారు చెప్పిన అంశం అర్థమైంది అందరికీ మన తెలుగులో క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. లీడర్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. రండి కేశవరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భరత్రాజ్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మన పీవీసీ మెటా ప్రతి ఒక్కరికి సార్. భరతరాజు గారు చెప్పేదాన్ని నేను వ్యతిరేకించను, కానీ మన డీపీ ప్రోగ్రామ్ వస్తుంది అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయంగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటానంటే డీపీ ప్రోగ్రామ్ అనేది వికసించిన కాలం అనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రజెంట్ సిస్టమ్ బ్లాక్ చైన్ సిస్టమ్ లో బ్లాక్ చైన్ లోకి వచ్చేసి ప్రతిదీ కవర్ చేస్తుందనే అంశంలోకి మనం వచ్చాం. అంతకుముందు భరతరాజ్ సార్ కూడా చెప్పారు. ఎందుకంటే మీ వీడియో కూడా మేము చూసాం మార్నింగ్ మీటింగ్ లో కూడా. దాన్ని ఎస్పెషల్లీ మాలతి రమేష్ సార్, శంకర్ సార్ ద్వారా ఆ వీడియో మళ్ళీ మేము ప్లే చేసుకుని చూసాం. Web3 అనేది వస్తుంది అని. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భరతరాజు గారు చెప్పేసి వారు ఎలక్షన్స్ లో పోతున్నారు అంటే నేను అది రాత్రి చెప్పాను. నేను ఆస్ట్రాలజీని అంతగా విశ్వసిస్తున్నాను. సో వారి అభిప్రాయాన్ని నేను కాదనలేను కనుక డీపీ ప్రోగ్రామ్ ని మళ్ళీ పీవీసీ డాటా ద్వారా సిస్టమ్ చేస్తుంది అనేది నిరాశ. అయితే నిరాకిందే
వారు అన్నట్టుగా ఈ 80 లక్షల మంది కూడా గట్లవారిలో పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా లాభం కలుగుతుంది. అది ఎంతవరకు అనేది నేను విశ్వసించలేకపోతున్నాను. వస్తే మంచిది. అది మిత్రులందరూ కూడా ఏమనుకుంటున్నారో కూడా వారు అభిప్రాయాలు చెప్తారు. చెప్పకపోయినా వారు మనసులో అనుకుంటారు. సో దాన్ని వారు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఉన్నవారి కోసం రేపొద్దున్న ప్రోగ్రామింగ్ లో మన టీవీసీ మట రేటు పెరిగినప్పుడు దానికి 4th లెవెల్ వరకు అక్కడ లింక్ చేసి చెప్తున్నారు. అది ఎలా సాధ్యమో నాకు అర్థం కాదు. అలా అనుకుంటే ఇప్పుడు 1 minute భర్తరాజీ నేను కంప్లీట్ చేసేస్తాను. మిమ్మల్ని ఏం డిస్కరేజ్ చేయట్లేదు. భర్తరాజీ 1 minute. చాలా మంచిదే మీరు చెప్పింది. అలా వస్తే ఇప్పుడు రీకనెక్షన్ చేసి పీవీసీ తెరలవైన మెంబర్స్ అందరికీ కూడా మనం 80 లక్షల మంది తెచ్చేయచ్చు. అది జరిగితే అలా కూడా కోరుకుందాం. వచ్చేస్తే మంచిదే. కానీ అది సాధ్యాసాధ్యాలు ఏమిటి అనేది కూడా మరి ఇప్పుడున్న ఎక్స్పర్ట్స్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఇందాక భారతరాజ్ సార్ గారు వచ్చింది నేను కానీ. నమస్తే సార్. మీరా భరతరాజ్ గారు అంటున్నారు. సారీ సార్, గుడ్ మార్నింగ్. పర్లేదు సార్. దాన్ని నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఆ సార్ చెప్పిన దానికి మనం కొంచెం అని వేడి చేద్దాం అంతే. ఎందుకంటే అది ఒక డిఫరెంట్ థింగ్ అనమాట. ఆ థింగ్స్ అతని ఆలోచన విధానం అంతా కూడా డిఫరెంట్ థింగ్స్ అనమాట. మేబీ దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు అవునా ఎలా పాసిబుల్ అనేది ఆ సార్ దగ్గర కూడా ఉండదు. బట్ తను ఆల్రెడీ ముందే చెప్పాడు. నేను అస్ట్రాలజీని బేస్డ్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో అది ఏ రోజున ఇలా వెళ్ళింది, ఏ రోజున మరి ఇందులోకి వచ్చింది, ఏ రోజు అంటే వాళ్ళకు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది అనమాట ఇది. అందుకని యాక్చువల్లీ మనకు నిజం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. అంటే అడగండి, ఇంకా సార్ మాట్లాడితే పర్లేదు, మాట్లాడిస్తాను, ఎంతసేపైనా పర్లేదు దాన్ని. కాకపోతే నాకు అర్థమైన దాంట్లో నేనేం చెప్తానంటే నేనేమైతే ఏం అడగదలుచుకోలేదు సార్ని. ఓకే, నేను ఆలోచించుకునేది ఏంటంటే ఓకే సార్ చెప్పిన దాంట్లో కొన్ని కాదు చాలా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అలా జరిగితే మరీ మంచిదే. దాన్ని హౌ పాసిబుల్ అనేది అది మనము వదిలేయాలి. నేనైతే అంటే నా ఉద్దేశంలో నేను వదిలేస్తాను. ఎందుకంటే ఎందుకు వదిలేస్తానంటే టైం దానికి డిపెండ్ ఆన్ టైం. ఓకే, సార్ చెప్పింది కూడా అది ఇప్పుడు కాదు, అది ఇప్పుడు జరగబోయేది అది ఏదైతే ఉందో అది ఇప్పుడు కాదు. అది 2006 ఎండింగ్ అయిపోవాలి. యాక్చువల్లీ 2005 ఎండ్ అయిపోలేదు మనకి. ఇంకా 2006 కానీ 2006 ఎండ్ కాదు సార్, 2017 యాక్చువల్లీ 2027లో ఎండింగ్ వరకు వస్తే కనుక ఇలాంటివి ఈ కొలిక్కు రాగే అవకాశాలు ఉన్నాయి. అట్లనే దీన్ని బట్టి చూసుకుంటే ఇంకొక 2 years ఖచ్చితంగా మనకు గడవాలి. 2 years గడవాలి. సో 2 years గడిచడానికి సో హూ ఇస్ దేర్ మనం ఏంటంటే దాని మీదకి ఆ బేస్డ్ చేసుకొని మనం ఏం మాట్లాడరాదు. కాకపోతే సార్తోని చలో సార్ ఉద్దేశం ఎలా ఉంది, సార్ ఆ విధంగా అనిపించింది, సార్ ఇక్కడ మనతో షేర్ చేసుకున్నారు అంతే సార్. దాన్ని మనం అలా తీసుకున్నాం. రాజేష్ సార్ తీసుకుందాం, సార్ నాలెడ్జ్ కూడా తీసుకుందాం. ఇంకోటి సార్ ఏమంటున్నారంటే మెయిన్ గా ఇంకో 1.5-2 years లో పెళ్ళి బ్లాక్ చేయడానికి లింక్ చేస్తారు అంటున్నారు కదా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అది వచ్చేసి మొత్తం ఎంత జరగాలి అంటే 2 సంవత్సరాలు గడవాలి, 2 years గడవాలి. 2 years అంటే ఇప్పుడు ఆల్రెడీ చూడండి 2000 సార్ ఏం చెప్పారు మనకి 2026 ఎండింగ్ నుంచి వెళ్ళి దాని యొక్క ప్రభావం చూపుతుంది. అది ఫైనల్ రావడానికి మనకు ఒక మంచి అమౌంట్ లేకపోతే చాలా బాగా ఉంది అని మనకు అనిపించడానికి అది 2027 ఎండింగ్ రావాలి అన్నారు. కరెక్ట్? నేను చెప్పింది కరెక్టేనా? అలాగా ఉండాలి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ సార్ని కాదు అని నేను అనట్లేదు. ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో నేను ఎందుకు తీసుకున్నాను, సార్ని ఎందుకు రమ్మన్నాను, నేను మొన్న కొద్దిసేపు మాట్లాడితేనే మళ్ళీ రావాలి సార్ మీకు చెప్పాలి అని చెప్పడం జరిగింది. మనం రిక్వెస్ట్ చేసి సార్ని అడగడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే సార్ని ఇక్కడ కాదు అవును అని క్వశ్చన్ చేయడానికి లేదనమాట. ఇట్స్ ఓకే. మిమ్మల్ని రాజు సార్ నేను మిమ్మల్ని అనడం కాదు, నేను కూడా జనరల్ గా మాట్లాడుతున్నా సార్. అంటే ఇంకెవరైనా
కాదు సార్, సార్ని ఏమని అడగాలన్న వాళ్ళు అడగండి. నేను నా ఉద్దేశం చెప్తున్నాను అంతే. ఇంకా అడగండి సార్ని, ఒకవేళ చెప్తానికి రెడీ ఉన్నారు కనుక హౌ ఇట్ ఇస్ పాసిబుల్ కానీ, లేకపోతే ఇంకేదైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. నేను కాదంటలేను. చంద్రశేఖర్ సార్ మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఆ పాయింట్ నడిపిద్దాం, ఆ పాయింట్ ఈ రోజు కూడా నడిపిద్దాం, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ నేను లైవ్ లో ఉన్నాను కనుక మీ మాటలన్నీ, అంటే ఆ సార్ మాటలు కానీ, ఇప్పుడు చంద్రశేఖర్ మాటలు కానీ, మీ మాటలు కానీ విన్నాను కనుక నేను నా ఒక ఉద్దేశాన్ని ఇలా చెబుతున్నాను అనమాట అంతే. లేకపోతే మీరేదో అన్నారని కాదు సార్, మీరేదో అన్నారని నేను రాలేదు, అలా కాదు. సో నేనేమంటానంటే, ఇప్పుడు లీడర్ లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం చూద్దాం దాని సంగతి. ఆ సార్ మరి అంతా చదువుకొని కూడా మరి ఆ సార్ ఇందులోకి రావడం అంటే తనకు ఎంతో నమ్మకం ఉంటేనే కదా, అంటే ఇలాంటి ఈ అస్ట్రాలజీ సంథింగ్ అన్నారు కదా, ఆ లెవెల్కి రావడం అనేది ఉన్నది కనుక. సో వీ విల్ సీ లేటర్. బట్ దాన్ని మనం ఏం చేసామంటే దాన్ని కూడా పరిగణలో తీసుకొని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఈ సార్ మాటల మీదకి వెళ్ళని కాదు, నాకు కూడా అదే ఇంటిమేషన్ ఉంది. ఎందుకు ఆ ఇంటిమేషన్ ఉంది? ఆస్ట్రాలజీ ప్రకారం నేను చెప్పట్లేదు, నేను నార్మల్గా చెప్తున్నాను. నేను నా మనసు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను అనమాట. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే, అవును ఇప్పుడే మనము ఈ ఎర్లీ బర్డ్ కూడా తీసేస్తారు కావచ్చు, చాలా ఇంకా లోపల ఉన్న చేంజెస్ రావాలని మనం అనుకున్నాము. తర్వాత చాలా మంది మనకి పర్లవేను ఓపెన్ అవుద్ది అని కూడా 2023లో 24లో కూడా అనేవాళ్ళు. మన పబ్లిక్ అంతా కూడా, మన పార్ట్నర్స్ కూడా 23లో కూడా పర్లవేను ఖచ్చితంగా ఓపెన్ అవుద్ది అనేవాళ్ళు. 2004లో కూడా ఖచ్చితంగా ఓపెన్ అవుద్ది అనేవాళ్ళు. కానీ నేను మాత్రం ఓపెన్ కాదు అనేవాను. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అది నాకేం తెలియదు, నేను అస్ట్రాలజీ ప్రకారం చెప్పాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఈసారి మళ్ళీ ఈ మాటలు వింటే అది ఇప్పుడు కాదు అప్పటికి ఓపెన్ అవుతుంది అని ఒక మాట మాట్లాడుతున్నారు. మేబీ ఐ డోంట్ నో, అవ్వచ్చేమో, చూద్దాం. ఎందుకంటే అట్లా ఓపెన్ అవుతే ఏమవుతాయంటే సార్, అప్పటికి ఒకవేళ అలా ఓపెన్ చేసినా కూడా ఐడీలు సపోజ్ ఇప్పటికే పర్లవేన్ ఐడీలు మొత్తం ఐడీలు మర్చిపోయారు వాళ్ళు. తర్వాత వచ్చేసి వాళ్ళ పాస్వర్డ్ కూడా మర్చిపోయారు. మేబీ 20% అప్పటికి మళ్ళీ ఒకవేళ ఇప్పటి నుంచే స్ప్రెడ్ అవుతుంది కనుక, ఇప్పటి నుంచేలన్నా పాతవి ఉన్న వాళ్ళు ఐడీలు వాళ్ళు రాసి పెట్టుకుని ఏదైనా గుర్తునే ఉంచుకుంటే బాగుంటుంది మరి. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత జరగబోయే సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 year తర్వాత దాని ఇంప్లిమెంట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత పూర్తి అవడానికి 1 year తర్వాత ఇంప్లిమెంట్ స్టార్ట్ అవుతుంది అన్నారు. అది పూర్తి అవడానికి 1 year పడుతుంది అన్నారు. సో ఈ ఎగ్జాంపుల్ గా అంటే 2 సంవత్సరాల ముందు మనకు ఈ యొక్క అంటే జరగబోయే ఏదైతే ఉందో, మనం అంటాం కదా, మనం ఎప్పుడు కానీ మన డీజే సార్ ఏమంటాం మనం, వాళ్ళు డీజే సార్ మనకి వాళ్ళు రాబోయే 10 సంవత్సరాలు ఏమి జరుగుతుందో వాళ్ళకి ఉంది ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు, ఇక్కడ ఈసారికి ఎంత ఎల్ఎల్బి చేసి తో మేబీ ఉండొచ్చేమో, మేబీ ఐ డోంట్ నో. సో అందుకని చెప్పేసి మనం ఏం చేద్దామంటే, సో ఇప్పటికైనా కూడా ఈ పర్లవేన్ అకౌంట్లు ఎవరికైతే ఉన్నాయో రాని వాళ్ళు కానీ, లేకపోతే మీ కింద ఉన్న వాళ్ళు కానీ, సో అట్లా ఒక బుక్ పైన రాసి పెట్టేసుకోండి. పీవీసీ నెంబరును, పర్లవేన్ అకౌంట్ నెంబరును, ఒక పాస్వర్డ్లు ఏవైతే ఉన్నాయో అవి రాసి పెట్టుకోండి. మేబీ ఇది జరిగిందనుకో, సో అప్పుడు ఒకవేళ ఇట్లా ఓపెన్ అయ్యి ఆ పీవీని ఆ డీపీని నేను పీవీసీగా మారుస్తాను అన్నాను అనుకోండి, అప్పుడేంటి మనకు చాలా బ్రహ్మాండమైన ఇది అవుతుంది. సో ఏది జరిగినా కూడా చూద్దాం మేబీ. ఓకే, సో అందుకని చెప్పేసి మై పార్ట్నర్స్, మన కింద వాళ్ళకి కూడా మనం కూడా మన దగ్గర, నా దగ్గర ఏం వ్యాలెట్ లేవు, నా దగ్గర. ఎందుకంటే నేను ఉన్నాయన్నీ కూడా ఒకే వ్యాలెట్లోకి దగ్గర 3,500 వ్యాలెట్లు, 3,500 డీపీలను ఒకే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక రోజు రాత్రి కూర్చొని, సో నేను దాన్ని కూడా ట్రస్ట్ వ్యాలెట్ చేసేసాను, అయిపోయింది. బట్ ఇక నా టీమ్ సంగతి అంటారా, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా మేబీ అది మీరు ఇట్లా ఆలోచించకండి, దాన్ని ఒక నెగిటివ్ కానీ ఒక పాజిటివ్ ఆలోచించద్దు. బట్ జస్ట్ ఓకే వి విల్ మనం సీ లేటర్, అంటే చలో చూద్దాం అన్నట్టుగా మనం వాళ్ళ మనసులో అనుకుని, సో దాన్ని పర్లవేన్ అకౌంట్లో అవి ఉంటే కనుక, పర్లవేన్ అకౌంట్లో అవి ఉంటే కనుక రాసి పెట్టుకుంటే మంచిది అని చెప్పి నా ఆలోచన. ఓకేనా, థ్యాంక్ యూ. ఓవర్ టు మన థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. భరత్రాజ్ సార్, యు ఆర్ గోయింగ్ వెల్ అండ్ గుడ్ సార్, సూపర్. మీరు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు ధైర్యంగా మీరు హ్యాపీగా మాట్లాడొచ్చు, మీకు డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఇంకా నిన్న సాయిరామ్ సారు ఏదో డౌట్ అడుగుతున్నారు. సాయిరామ్ సార్ ఉన్నారా? మీరు అడగడానికి ప్రయత్నం చేయండి సార్. సాయిరామ్ సార్ మీతో ఇప్పుడు 2 హ్యాండేజ్లు వచ్చాయి, మీకు కూడా ఇచ్చాను. మీరు భరత్రాజ్ సార్ని ఏమని అడగాలనుకుంటే అడగండి. ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుందాం, అది పాజిబుల్లా లేదా అనేది పక్కన పెట్టండి. పాజిటివ్ గా ఉందాం మనం అందరం కూడా. సార్ చెప్పే మాటలు విందాం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఇంకా హ్యాండ్ రైజ్ నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మీరు మాట్లాడతారా? ఏమైనా అడిగితే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? టైం చాలా వాల్యుబుల్. నిన్న కూడా చాలా టైం అయిపోయింది, మనం వేస్ట్ చేసుకున్నాం బిగినింగ్ లోనే. ఈ రోజు సేమ్ టైం కి క్లోజ్ అవుతుంది. అందరూ ఇప్పుడే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. టైం ఇప్పుడు చాలా ఉంది మనకు. సదయ సార్ వచ్చారు. సదయ సార్ మాట్లాడండి సార్. సార్ ఇంకొక పాయింట్ నేను చెప్తాను. నేను చెప్పండి. హలో సార్, ఇంకొక పాయింట్. నేను నెక్స్ట్ ఇయర్ మే నుండి నవంబర్ లోపలనే 80% గ్యారంటీ ఉంటుంది సార్ పర్వీన్ వెబ్సైట్ ఓపెన్ అయ్యేది. నెక్స్ట్ ఇయర్ మే నుండి పర్వీన్.com ఓపెన్ అవుతుంది సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. దాన్ని మీరేం చేయండి అంటే, మీరు చెప్పారు ఓకే, మేమందరం కూడా నోట్ చేసుకున్నాం ఆల్రెడీ. మీరు అనుకుంటారు కానీ మేమందరం నోట్ చేసుకున్నాం. మేము ఫార్వర్డ్ కొంచెం ఫార్వర్డ్ గా ఉంచుతాం అనమాట. ఫార్వర్డ్ గా ఉంచుతాం అనమాట. ఫార్వర్డ్ గా చేస్తాం, ఎందుకంటే కొంచెం ముందుకు పంపిస్తాం అనమాట. సో తొందరగా అయితే మరీ మంచిదే. సో అందరికి మీరు ఇచ్చిన అడ్వైజ్ ప్రకారం దాని మీకు వెళ్ళి మేము ఒక రోజు 2 రోజులు మాట్లాడి వాళ్ళకి ఏంటి అనేది మేము మాట్లాడతాం. ఇక మళ్ళీ మీరు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. అందుకని మీరేంటంటే ఈ రోజు ఇంకా ఎవరన్నా క్వశ్చన్స్ అడిగితే తీసుకుంటారు మన చంద్రశేఖర్ సార్. సో అలా మీరు ఈ రోజు ఎవరైనా అడిగితే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఓకే, ఓవర్ టు చంద్రశేఖర్ సార్. ఉన్నారా చంద్రశేఖర్ సార్? రండి. ఉన్నాను సార్, నేను ఉన్నాను. మీరు క్వశ్చన్స్ అడగడానికి ప్రయత్నం చేయండి సార్. నాకు హ్యాండ్ రైజ్ కూడా ఇచ్చాను సార్, రండి మీరు మాట్లాడండి. భరద్రాజ్ సార్ యొక్క మాటలు విందాం, జస్ట్ విందాం. 3 days గా వింటున్నాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, తర్వాత మనం అనాలిసిస్ చేసుకుందాం. కాసు వెంకటేశ్వర సార్ హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్, మన పీవీసీ మేట పెర్లవైన్ ద్వారా కావచ్చు, అది అయిపోయింది. అది ఇప్పుడు పీవీసీ మేట ద్వారాగా మన కమ్యూనిటీకి మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా సార్? అంటే మనకు మేలు పీవీసీ మేట మనకు మేలు చేయదలుచుకుందా, లేకపోతే మనల్ని ఎట్లానే కంటిన్యూ చేయదలుచుకుందా? ఎట్లాంటి అది నాకు ఫైనల్గా అది మనకి పీవీసీ మేట ద్వారా మన లైఫ్ మారబోతుంది. అంటే బిలియనర్స్ చేద్దామని మనకి సిస్టమ్ మాటిచ్చింది, ఫ్యూచర్ మనీ అని. మరి ఇది చేస్తుందా చేయదా? ఫ్యూచర్ లో మనం డెవలప్ అవుతావా లేదా, మన కమ్యూనిటీ డెవలప్ అవుతా లేదో ఫైనల్ గా చెప్పండి సార్. అది సార్ ఫైనల్ మీరు దేవుడు నమ్మేదవుతే నేను చెప్తా ఉండదు, 1000% నేను గ్యారంటీ చెప్తా ఉండాను, మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ వాళ్ళు చేస్తారు సార్. గాడ్ ప్రామిస్. నేను ఎలాంటే జ్యోతిష వాడు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. నేను చెప్తాను కదా, పర్వీన్ పీవీసీ మెటెడ్ ఒక ఎవరు ఉంటారో, వాళ్ళ కెపాసిటీ ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, వాళ్ళు ఏం మాట ఇచ్చిండారో, మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ వాళ్ళు చేసేది గ్యారెంటీ సార్. దేవుడు ప్రమాణ చెప్తా ఉండదు, ఇంకేం చెప్పాలా నేను దాంట్లో. నో డౌట్, 1% డౌటే లేదు సార్. మీకే తెలిసిపోతుంది నెక్స్ట్ ఇయర్ మే నుండి, అప్పుడే మే నవంబర్ ఈ మిడిల్ టైంలోనా మీకే తెలిసిపోతుంది వాట్ ఈస్ ద పీవీసీ మెటా, వాట్ ఈస్ ద పర్ల్విన్. అంటే పర్ల్విన్ అంటే ఏమి, సో పీవీసీ మెటా అంటే ఏమి అనేది మీకే తెలిసిపోతుంది అప్పుడే. పక్కా 1000% గ్యారంటీని చెప్తాను. వాళ్ళు ఏం కమిట్మెంట్ ఇచ్చిండారో మిలియన్స్ ఆఫ్ బిలియన్స్, అది గ్యారంటీ అవుతుంది సార్. అది ఇది నేను దానికోసం మీకు ఇది నేను వచ్చిండ సార్. నేను మీకు చెప్పాలని వీళ్ళంతా చెప్పిండారు, చంద్రశేఖర్ సారు, రాజేష్ సార్ అంతా చెప్పిండారు. ఏమి చెప్పేదేం కాదు. బట్ ఇంకొక టైం జ్యోతిష్య లింక్ చేసుకుని నేను మాట్లాడుతూ ఉంటాను సార్, అంతేనే. ఇప్పుడు ఎలాంటి దేవుడు ఎవరు ఉంటాడు, ఎలాంటి ఇన్ని ఇయర్ నేను ఊరికే ఉంటే టైం ఎలాంటి ప్రెజర్. ఇప్పుడు కువైత్ మీటింగ్ నేను చూస్తూ ఉంటే యూట్యూబ్ లోనా. సో బట్ అక్కడ ఏమి ఇదంతా క్లారిఫికేషన్ వాళ్ళు ఏమేమి చెప్తాను. సో అప్పుడప్పుడనే అడుగుతూనే ఉంటారు, నెగిటివ్ ఒక్కొక్క టైంలో మాట్లాడుతూ ఉంటారు. సో ఇంత వాళ్ళంతా చెప్తాను నెగిటివ్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా. టైం ముందర వాళ్ళు ఏమి చేసేయలేదు. ఆ టైం వరకు వారు రావాలి కదా. సో వచ్చే వరకు ఆ టైం చెప్పాలన్న ఒక రీజన్ కి నేను ఈ మీటింగ్ అటెండ్ అవుతుంది సార్. నేను
ఎలాంటి కరెక్ట్. ఇప్పుడు నేనును మీ పొజిషన్లన ఎప్పుడవుతుంది ఏమి అది అందరికీ కన్ఫ్యూజన్నే. అదే నేను ఫస్ట్ చెప్తే అంటే టైమింగ్స్ ఈ టైంలో ఇట్లా అవుతుంది అంటే ఆ టైం వరకు వెయిట్ చేస్తే అంటే ఆటోమేటిక్ అయ్యే అవుతుంది పక్కా చెప్పొచ్చు మేము చెప్పాలంటే. సో దానికి మీకు ఆ టైంకి వచ్చినాక మీకు చెప్పాలంటే వెయిట్ చేస్తామంటే నేను వాళ్ళంతా ఇది ఏమేమి మాట్లాడి అంతా చెప్పిండారు. అప్పుడే పవర్లు విన్ పీవీసీ మెట ఎవరుంటే మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ వాళ్ళంతా చేస్తారు అంటే నేను కాదు. వాళ్ళ ఫస్ట్ నింటే చంద్రశేఖర్ సారావు గాని రాజేష్ సారావు గాని సో కోటి శంకర్ సారావు గాని అందరూ రమేష్ సారావు గాని అందరూ చెప్పిండారు. డౌటే డైలీ మీటింగ్ లోనే చెప్తా ఉంటారు. ఈ డౌట్ క్వశ్చన్నే రాకూడదు చెప్పాలంటే. ఓకే ఎలాంటే దేవుడు పైన నమ్మకు ఉండడానికి జ్యోతిషం మీద ఉండడానికి నాకు అడుగుతా ఉండరు అంటే మీరు నాకు అనిపిస్తా ఉండదు. సో ఎలాంటే జ్యోతిషం వాళ్ళు ఎవరే ఏమి చెప్తానో అది కరెక్ట్ అంట మా జన్ము నమ్మిండ వాళ్ళు. సో జ్యోతిషంలను వాళ్ళకి కరెక్ట్ చదివింటే కరెక్ట్ చెప్తా ఉంటారు. కరెక్ట్ లేదు అంటే అది కరెక్ట్ చెప్పలేదు. బట్ నేను సో ఇది మీకు చెప్తా ఉండదు అంటే జ్యోతిషం నమ్మాలా. ఇప్పుడు నేనేం నమ్మాలా అంటే నేను కరెక్ట్ చెప్తే కదా మీరు నమ్మేది. లేదంటే జ్యోతిషం నేను చెప్పేది మీరు నమ్మలేదు చెప్పాలంటే. నేను చెప్పిన నేను నమ్మితే మీ ఫ్యామిలీ మీరు ఎవరెవరు ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ పుట్టిన టైమింగ్స్ అంతా ఉంటే మీకు వాళ్ళకి నేర్చుకొని చెప్పాలా అని ఒక రీజన్కి మెయిన్ రీజన్కే సార్ మీటింగ్ అటెండ్ అయ్యింది నేను. రీజన్ బిజినెస్ ఈ జ్యోతిషంకు రెండు నమ్మాలని ఒక రీజన్ కి నేను మీటింగ్ అటెండ్ అయ్యింది సార్. ఇది జినాయి నేను ఎవరికి చెప్పిండేది ఇప్పుడు చెప్తా ఉండే నేను 100% మీటింగ్ నేను అటెండ్ అయ్యేది అంటే బిజినెస్ నమ్మాలా జ్యోతిషం నమ్మాలా అని ఒక రీజన్ కి నేను అటెండ్ అయ్యింది సార్. నేను ఎలాంటి టైమింగ్స్ మీకు చెప్తే మీరు నమ్ముతారు. ఆ టైం వరకు వెయిట్ చేస్తే మీకు అంత రిజల్ట్ దొరుకుతుంది. అప్పుడు మీకు హ్యాపీనెస్ అవుతుంది. మీరు ఆ జ్యోతిషం అంతా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ పుట్టిన ఎవరు ఉంటారో వాళ్ళ అంతా నేర్చుకనకి ట్రై చేస్తారు. ఇప్పుడు చాలా కోర్స్ ఉండవి లేదు అంట కాదు. సో వాళ్ళకంతా మీ పిల్లోళ్ళకి అవు గాని మీరవు గాని నేర్చుకనకి ట్రై చేయండి. అంటే ఇప్పుడు కాదు ఎలాంటి ఫస్ట్ నమ్మకం రావాలా. బిజినెస్ నెక్స్ట్ ఇయర్ అది మీకు అంతా తెలిసిపోతుంది. అప్పుడు మీకు అప్పుడైతే ఒక్కొక్క పాయింట్ మెయిన్ ఇంటి నవంబర్ మంత్ లోన మీకే తెలిసిపోతుంది. లాట్ అంటే మీ పర్విన్ పీవీసీ మెట ఏమి అనేది మీకే తెలిసిపోతుంది. అప్పుడే పక్కా మీకు తెలిసిపోతుంది మీకు. అప్పుడు మీరు జ్యోతిషం నమ్ముతారు. సో అంటే మీ ఫ్యామిలీను సో జ్యోతిని మీరవు కానీ మీ ఫ్యామిలీ కానీ మీ పిల్లలు కానీ జ్యోతిషం నేర్చుకునాలా అని ఒక రీజన్ కి బిజినెస్ కి ఇదేం బిజినెస్ అంటే తెలియాలా అని ఒక రీజన్ కి నేను ఈ మీటింగ్ అటెండ్ అయ్యింది సార్. నేను జెన్యూన్ రీజన్స్ నేను చెప్పాలంటే మీకు. ఓకే థ్యాంక్ యూ సార్. భరత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్ అయితే ఇప్పుడు మనం చేసే ఇప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ మన లీడర్స్ పడే కష్టానికి ప్రతిఫలం ఉందంటారు. ఎందుకంటే ఉదయం సార్ శంకర్ సార్ కానీ రమేష్ గారు కానీ మేడం గారు కానీ రాజు గారు మన శంకర్ సార్ కానీ వీళ్ళందరూ కూడా ఉదయం పూట చాలా కష్టపడి మన టీంకి సపోర్ట్ చేసుకుంటా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈవినింగ్ చూసుకుంటే మరి చంద్రశేఖర్ గారు కానీ మరి కోట వెంకటేష్ గారు కానీ మన రాజేష్ గారు మెయిన్ రాజేష్ గారు కానీ ఎంతో టైము పాపం మా జాబులు చేసి వచ్చి కూడా 11:30 వరకు కూడా ఒక్కోసారి అవుతుంది. అయితే ఎంత వ్యయ ప్రయాసాలకి చేసి మనం టైం స్పెండ్ చేసి ఎంతో మనం అన్ని పనులు కూడా మానుకొని మన కుటుంబానికి కేటాయించిన టయాన్ని కూడా మనకు కేటాయిస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళు పడే కష్టానికి ప్రతిఫలం వస్తే వాళ్ళు ఇక్కడ దేవుడు మనకి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ వీళ్ళే ప్రత్యక్ష దైవాల్లాగా మనకి సపోర్ట్ చేస్తున్నారు సార్. మీలాంటి వాళ్ళు మరి అనలైజ్ చేసి దీన్ని మంచిగా అంటే పాజిటివ్ గా ఇది అయితే ఆ మేనేజ్మెంట్ ఎవరు ఉందో మన సిస్టమ్ మేనేజ్మెంట్ ఎవరైతే వాళ్ళ మనసులు కూడా మారి వాళ్ళు చేసే ప్రతి పని కూడా అంటే వాళ్ళు కష్టపడుతున్నారు. సిస్టమ్ కూడా కష్టపడుతుంది. వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా విజయవంతంగా పూర్తయి మన కమ్యూనిటీకి మేలు జరగాలి. మనందరం కూడా మిలియనర్స్ గా బిలియనర్స్ అవ్వాలని కోరుకుంటున్నా సార్ మీ ద్వారాగా. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ. కాసు వెంకటేష్ సార్ థ్యాంక్ యూ సార్. సిస్టమ్ మనం మొదటి నుంచో మాట్లాడుకుంటున్నాం. సిస్టమ్ చేసేటువంటి బ్యాక్ ఎండ్ వర్క్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళ మెథడాలజీ ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు మన భరత్ రాజ్ సార్ చెప్పినటువంటి విషయాలకు చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా సార్ చెప్పినట్లుగా
అయ్యే తీరుతుంది. సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయ్యే తీరుతుంది. మన ఏదైతే సిస్టమ్ మనకు చెప్పిందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. వీళ్ళు సార్ చాలా విషయాలు మాట్లాడారు. మన ఈ మీటింగ్ లో కాకుండా కూడా ఆడియో మెసేజ్ కూడా చాలా సార్లు ఒక 3-4 డేస్ గా ముందే పెట్టారు. మాకు 1 వీక్ పెడుతున్నారు. అక్కడ కూడా నేను విషయాలు విన్నాను. సో రామ్ శేష్ సార్, వెల్కమ్ సార్. రామ్ శేష్ సార్ మీరు హ్యాండ్ చేశారు. వెల్కమ్ సార్. సార్ నాకు చిన్న డౌట్ ఉంది భద్రరాజు గారు ఆయనతో. ఇప్పుడు డేటు టైము చెప్పమంటున్నారు కదా, భారతీయ సాంప్రదాయం ప్రకారం డేటు 3:30 తర్వాత టైం మారుతుంది, ఇంగ్లీష్ డేట్ ప్రకారం 12 తర్వాతే మారిపోతుంది. అసలు డేట్ తీసుకుని బేస్ చేసి చెప్తారనేది తెలుసుకుందామని అడుగుతున్నాను సార్. మంచి క్వశ్చన్ సార్. మీరు చెప్పిండే చాలా సంతోషమయ్యా. ఏమి అంటే రాశి ఫలము అంటే, సో ఎప్పుడు సూర్యోదయము పుట్టింటదో ఇది 5:30 ఒక్కొక్క టైంలో 5:30 అవుతుంది, 5 గంటలు అవుతుంది, 5:30 అవుతుంది, 6 గంటలకి అవుతుంది. ఆ సూర్యుని భూమికి వస్తుంది, అది చంద్రఫలము అంటే చెప్తారు. అది రాశి ఫలము అంటే చెప్తారు సార్. అది చెప్పాలంటే అది సో ఎప్పుడు సూర్యము భూమికి పడుతుందో అది సన్ రైజెస్ అంటే చెప్తా ఉంటారు కదా, అది రాశి ఫలం అవుతుంది. అది చంద్రబాబు పైన రాశి చెప్తా ఉంటారు. లగ్న ఫలము అంటే మాకి నైట్ 12 అయినాక ఏమొస్తుందో ఆడింటేనే మాకి లగ్న ఫలము వచ్చేది. అది వెస్టర్న్ అస్ట్రాలజీ ప్రకారము మేము తీసుకుంటాము. లగ్న ఫలము అంటే తీసుకుంటాము సార్. ఇప్పుడు 12 midnight అయినాక 12:05 అంటే ఏఎం అంటే మేము చెప్తాం మేము చెప్పాలంటే. సో అదే 12:10 అయితే సో అదే 12:10 AM అంటే చెప్తాము. అది ఒరిజినల్ మేము లగ్న అంటే మేము తీసుకుంటాము. అది వెస్టర్న్ అస్ట్రాలజీ ప్రకారము లగ్న అంటే తీసుకుంటా టైంలోన అది కుండ్లి వస్తుంది. 2 hours లగ్నది మాకి డేటు మంత్ ఇయర్ చెప్తే అంటే midnight 12 ఇంటి ఏం వస్తుందో అదంతా ఏఎం అవుతుంది. అది నెక్స్ట్ డేకి మేము కన్సిడర్ చేసుకునాలి. అది ఆ టైమింగ్స్ మేము ఏఎం ఉంటే ఆ నుండి ఏముంటుందో అది తీసుకుంటే 2 hours లగ్న అంటే వస్తుంది. ఆ 2 hours లగ్న దాంట్లోన ఎన్ని మెంబర్స్ పుట్టింటారు మా ఇండియా కన్సిడర్ చేస్తే 6,000 పిల్లోళ్ళు పుట్టింటారు. చెప్పాలంటే 6,000 పిల్లోళ్ళను ఒకే టైంలోన ఇప్పుడు సో ఇప్పుడు 2 hours లగ్నం ఏం పుట్టింటారు 6,000 అందరూ ఒకే టైం. ఓన్లీ మనకి ఇక్కడ బిజినెస్ పరంగా ఇక్కడ పార్లమెంట్ పిబిసి అని మాట్లాడడం జరిగింది. సో దాని గురించి మాత్రమే సమాధానం ఇవ్వాలి. అడిగే వాళ్ళు కూడా ఓన్లీ బిజినెస్ పర్పస్ అండ్ పిబిసి అండ్ పార్లమెంట్ పర్పస్ ఉంటేనే అడగండి. మీరు కూడా సమాధానం ఓన్లీ దట్స్ ఇట్, ఓన్లీ నథింగ్ అదర్ థింగ్. ఓకే సార్. సార్ అర్థమైంది కదా. పీవీసీ మెటా ఏమవుతుంది, పీవీసీ మెటా పెళ్ళవైనంటే దాని గురించి సంబంధించిన విషయాలు, మన బిజినెస్ సంబంధించిన విషయాలు మీరు అడగడానికి ప్రయత్నం చేస్తే మనం సార్ దగ్గర నుంచి ఏ సమాధానం వస్తుందో తీసుకుందాం. ఇప్పుడు సార్ ఇంకొక పాయింట్ మీకు ఎంత ఏం చెప్పాలంటే సెకండ్ ఫేజ్ లోన టోకెన్ ఫార్మింగ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మే నుండి నవంబర్ మంత్ ఏమవుతుంది, అది పర్విన్ ఓపెన్ ఎట్లా అవుతుంది అంటే ఇంకొక పాయింట్ మీకు చెప్తా ఉండి ఎట్లా పీవీసీ మెటా టోకెన్ ని రైజ్ చేస్తారు అన్నకి నేను అనలైజ్ చేసిండాను. సో అక్కడ ఏమవుతుంది అంటే టోకెన్ స్టేకింగ్ ఆ టైంలోనే 200% స్టాప్ చేస్తారు సార్. నెక్స్ట్ ఇయర్ టోకెన్ స్టేకింగ్ ఏం 200% ఏం ఇచ్చిండారో టోకెన్ స్టేకింగ్ అది ఏముంటే సీడ్ ఫండింగ్ స్టాప్ చేస్తారా. అక్కడ రొవ్వంత పర్సంటేజ్ ఎట్లా 200% రిడమ్షన్ ఇచ్చిండారో అదే టైప్నే ఒక 100%, 200% ఎంతో ఒక అమౌంట్. సో ఇంకొక టైం ఆటోపల్ అమౌంట్ ఇచ్చి అదిని టోకెన్ ని పర్చేస్ చేసుకోండి అంటే ఒక ఆప్షన్ ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ పేజ్ లోన ఒక అమౌంట్ ని చెప్తా ఉండదు. సో అక్కడ ఇచ్చి ఆ టోకెన్ రేట్ ని రైజ్ చేస్తారు. అక్కడ నేను అనలైజ్ చేసిండే సార్. ఇంకొక పాయింట్ ఒట్టు మెయిన్ ఇంటి నవంబర్ మంత్ pervin.com ఓపెన్ అయ్యేది 80% గ్యారంటీ. 80 కాదు 90% గ్యారంటీ ఉండదు. నేను చెప్తా లేదు. సపోజ్ అక్కడ రొవ్వంత ఆ శుక్ర దాంట్లో నాకు రొవ్వంత ఇది అవుతాను 2027 అక్కడ 90% గ్యారంటీ. ఒక 10% సపోజ్ మిస్ అవుతాయంటే 2027 పక్క
డౌటే లేదు సార్. ఇప్పుడు నేను అది ఒక మార్క్ మీకు అంత పంపించాను, ఆ టైంలోనే అది అప్డేట్ అవుతుంది అంట. బట్ 80-90% మే నుండి నవంబర్ మంత్ నెక్స్ట్ ఇయర్ లోనే parveen.com ఓపెన్ అయ్యే అవుతుంది సార్ చెప్పాలంటే. ఇది నేను గ్యారంటీ చెప్పొచ్చు. బట్ అది అయినాక అది కొంత అమౌంట్ టైప్ ఇచ్చి అది పీవీసీ మెటా టోకెన్ ని రైజ్ చేస్తారు. అక్కడ 200% ఏమైంది టోకెన్ స్టేకింగ్ ఏముండదో అదంతా అవాయిడ్ చేస్తారు. అదంతా 200% ఉండలేదట. ఇది ఇంకొక పాయింట్ సార్, మెయిన్ ఇంపార్టెంట్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ పర్సన్స్ రావాలి, డౌట్స్ అడగండి సార్, చాలా వాల్యుబుల్ టైము. అంటే సార్ ఇంకొకటి యాల నేను ఫస్ట్ parveen.com ఓపెన్ అవుతుంది ఆనంక మెటావర్స్ వస్తుంది అంటే నేను చెప్తా ఉండేది అంటే అక్కడ మాకి 12 DPకి రిడెంప్షన్స్ తీసుకునిండమ్మ చెప్పాలంటే. సో అక్కడ ఒక 2 years, ఒక 1 or 2 months అంతేనే $7, $8, $9, $10 రిడెంప్షన్ ఇచ్చిండది. అంటే అక్కడ మా 200% ఏం ఇచ్చిండారో అదంతా కంప్లీట్ అక్కడ ఏమైంటది ఆడ $12 కి కన్సిడర్ అయింటది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆ డాలర్ ని మెటావర్స్ తీసుకొని పోవాలా అంటే ఆ గేమింగ్ ఐటమ్స్ పర్చేస్ చేసుకునేదవు కానీ, సో అక్కడ ఏమో ఒక వర్చువల్ ల్యాండ్ పర్చేస్ చేసేదవు కానీ అక్కడ అప్రాక్సిమేట్లీ అట్లీస్ట్ ఒక $8-10 అప్రాక్సిమేట్ ఉండాలాడ చెప్పాలంటే. అది పర్విందే ఉన్న వీడు 200% ఇచ్చిండే వాళ్ళకే ఉండలేదు, బయట వాళ్ళకును అదే ఆప్షన్ ఇచ్చింటారు వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏమే ఇస్తేను వాళ్ళు బయట వాళ్ళకు అవుట్ సైడ్ ఉండే వాళ్ళకును పర్విన్ ఇప్పుడు పీవీసీ మెటా టోకెన్ ఏముంటది అందరికీ ఒకే టైపే అక్కడ ఆప్షన్ ఇచ్చిండలా. దానికి ఆ రేట్ అక్కడ పర్చేస్ చేసుకుని అలా ఒక ఐటమ్స్ మెటావర్స్ అంటే పీవీసీ మెటా టోకెన్ అదే రేటుగా హై అవ్వాల. ఇది ఒక పాయింట్ నేను చెప్తా ఉండేది. యానం parveen.com ఓపెన్ అవుతుంది అంటే నేను అంత గ్యారంటీ చెప్తా ఉండేది. అంటే ఈ బయట వాళ్ళకును లోపల వాళ్ళకును ఒకే రేటే అయిండలా మెటావర్స్ లో ఐటమ్స్ పర్చేస్ చేసేకి. అంటే రేట్ ఆ రేట్ ఉంటేనే అది అయ్యేది. సో అంటే ఇక్కడ ఆల్రెడీ మా ఇచ్చిన రిడెంప్షన్ అప్పుడే $8-12 ఎక్కువ చేసుకుని 1 or 2 months అంతేనే $7, $8, $9, $10, $11 అట్లా ఉండదు అని తెలిస్తే ఇంకా రిమైనింగ్ 2 years ఆల్మోస్ట్ 2 years $12 రిడెంప్షన్స్ తీసుకుని ఉంటాం సార్ మేము. సో ఇది దాన్నింటి సో ఒక పాయింట్. మరి ఇంకొకటి ఏమంటే నోటిఫికేషనే వాళ్ళు ఇచ్చిండారు. వాళ్ళు మాది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ నోటిఫికేషనే ఇచ్చిండారు. ఇప్పుడు నడుస్తూ ఉండదే ఫస్ట్ పేజ్ చెప్పాలంటే. సెకండ్ పేజ్ మేము టోకెన్ ఫార్మింగ్ ఇదే మార్కెటింగ్ ప్లాన్ చెప్పాలంటే. అది మార్కెటింగ్ ప్లాన్ మేము తీసుకొని వచ్చే వస్తారా చెప్పాలంటే. దానికి న్యూ లుక్ న్యూ ఐడియా అంటే వాళ్ళే చెప్పిండారు వాళ్ళు. సో ఇది ఏమది parveen.com లానా. సో అప్పుడు ఏమంటే ఆర్టీ వర్క్ మీ వాలెట్ డిపి వాలెట్ సురక్షితమై నేను పెట్టుకుంటాము అంటూ నోటిఫికేషన్ చెప్పిండారు వాళ్ళు చెప్పాలంటే. సో అప్పుడేమవుతుంది అప్పుడు రైస్ చేస్తారు. సెకండ్ దాంట్లో స్టెప్ బై స్టెప్ పై రైస్ చేస్తారు సార్. ఇది దానికి నీ parveen.com ఓపెన్ అవుతుంది 100% నేను అక్కడ చెప్పొచ్చు. నేను చెప్పాలంటే మెటావర్స్ వచ్చే బిఫోర్ లోనే parveen.com ఓపెన్ అవుతుంది అంటాడ. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మందికి అందరి క్వశ్చన్ ఏంటంటే పీవీసీ మెటా రేట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఏ రకంగా స్టెప్స్ తీసుకుంటాడు, ఎట్లా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తాడు. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఎందుకంటే ఎవరు అడగట్లేదు కాబట్టి అందరి తరపున నేను అడుగుతున్నాను. మాక్సిమం ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ తీసుకొని వస్తారా, తీసుకురారా, జరుగుతుందా జరగదా, ఎట్లా గ్రాడ్యువల్ పీవీసీ మెటా రేట్ పెంచుతాడు? ఓకే సార్, డెఫినెట్లీ. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ లిస్టులను తీసుకుని వస్తారు సార్. ఇప్పుడు నేను అనలైజ్ చేసింది అంత నేనంటే కాదు, మీరు అప్పుడే రాజు సార్ ఇవంతా అప్పుడే మీరే చెప్పిండారు. ఇది దీంట్లో డౌటే లేదా. బట్ ఒక ఇన్ఫర్మేషన్ నానేంటో మీకు చెప్తా ఉండదు. సో ఎక్స్చేంజ్ లిస్టులను తీసుకొని వస్తారు. బట్ మెయిన్ నుండి సో ఏముంటుందో అది ఎక్స్చేంజ్ లిస్ట్ అంతా బైనాన్స్ అంతా తీసుకొని వస్తారు. బట్ అక్కడ బ్లాక్ చైన్ ఆల్రెడీ దాంట్లో బ్లాక్ చైన్ ఆల్రెడీ సో యాక్టివేషన్ కన్ఫర్మేషన్ అంటే బ్లాక్ చైన్ ఆల్రెడీ లింక్ అయింది. ఎన్ఎఫ్టీ అప్పుడే రెడీ అయింది, క్రాస్ డొమైన్ అప్పుడే రెడీ అయింది. సో బ్లాక్ చైన్ ఇదంతా ఆల్రెడీ బ్యాక్ ఎండ్ ఆల్రెడీ ఏమైంది ఫుల్ రెడీ అయింది సార్ అప్పుడే.
ఇప్పుడు ఏమంటే పర్మనెంట్ డొమైన్ ఇంకొకటి క్రాస్ డొమైన్ కి దీనికి అప్పుడే రెడీ చేసేకి ఒక చైన్ లింక్ అప్పుడే ఇచ్చిండ, అప్పుడే రెడీ చేసుకునిండారు. అంత బ్యాక్ ఎండ్ అప్పుడే ఆల్రెడీ రెడీ చేసుకునిండారు. ఇప్పుడు ఏమంటే బ్యాక్ ఎండ్ ఇప్పుడు permint.com ఓపెన్ అయ్యేది ఒకటేనే వాళ్ళు పెట్టిండి. అది ఇప్పుడు ఎన్ఎఫ్టీ అంటే ఏమి, మెటావర్స్ అంటే ఏమి, గేమింగ్ ఐటమ్స్. ఇవంతా తీసుకుని అంతా బ్యాక్ ఎండ్. ఇప్పుడు సార్ ఇంకొక వాలెట్ స్టేకింగ్ దాంట్లో అవు కానీ, వాలెట్ ఫార్మింగ్ అవు కానీ, ఇదంతా పోయేది మెటావర్స్ పోతుంది అంటే ఇచ్చిండారు కదా. ఇది మీరే ఇప్పుడు కాంటాక్ట్ అడ్రస్ అంతా ఎంత దీంట్లోనే ఎన్ఎఫ్టీ దాంట్లోనే ఎంత నియర్లీ 4 millions అంటే 4 crores అంటే 30 point అంటే నియర్లీ 4 crores పీవీసీ మెటా టోకన్ ఆల్రెడీ మెటావర్స్ ఎన్ఎఫ్టీకి పోయిండది అంటే మీరే కాంటాక్ట్ అడ్రస్ పెట్టిండారు. అది ఎట్లా యాడ్ పోయిండది, పీవీసీ మెటా ఇది వాలెట్ స్టేకింగ్ నుండి పోయిండది, వాలెట్ ఫార్మింగ్ నుండి మేము మెటావర్స్ పోయిండదు కదా. అదే ఆల్రెడీ $12 ఏం పోయిండదో ఆల్రెడీ అక్కడ అక్కడే మాది అంతా రెడీ అప్పుడు పెట్టుకునిండారు ఆల్రెడీ. అప్పుడు బ్యాక్ ఎండ్ ఎట్లా రెడీ అయింది అంటే వెరీ స్ట్రాంగ్ ఆల్రెడీ రెడీ అయింది సార్. ఇది ఎట్లా రైజ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ మే నుండి అక్టోబర్ నవంబర్ ఏముంటది అప్పుడు permint.com అప్పుడు ఓపెన్ చేసి ఈ 200% ఏముండదు ఇదంటే స్టాప్ చేస్తారు. అక్కడ సీడ్ ఫండింగ్ క్లోజ్, ఇక్కడ ఏం టోకన్ ఫార్మింగ్ అయ్యింది ఇది క్లోజ్ ఇక్కడ. సో అక్కడ permint.com చేసి అక్కడ క్రాస్ డొమైన్ బ్లాక్ చైన్ ఇది అక్కడ యాడ్ చేస్తారు సార్ చెప్పాలంటే. సో అక్కడ రొవ్వంత అమౌంట్ ఇచ్చి అటోపల్ అమౌంట్ అంటే ఇచ్చి అక్కడ టోకన్ రేట్ ని రైజ్ చేస్తారు సార్ అక్కడ. సో ఇది నాకు తెలిసిండేది మీకు చెప్తా ఉంటాను నేను. అక్కడ రైజ్ అవ్వాలా అంటే అక్కడ ఇంకా రవ్వంత ఆటోపల్ ఇప్పుడు ఎట్లా 200% ఇచ్చిండారో అట్లా ఇంకా రవ్వంత అమౌంట్ ఇచ్చి అక్కడ టోకన్ ఇది టోకన్ పర్చేస్ చేసుకునే చెప్తారు. అప్పుడేమవుతుంది రేట్ 200% ఉండలేదు, ఆఫర్ ఉండలేదు. సో అప్పుడు ఏమవుతాయి ఆ రేటుకి తక్కంతే ఏమిటి అమౌంట్ రైజ్ అవుతా ఇది పీవీసీ మెటా టోకన్ రైజ్ అవుతా పోతుంది సార్. అంటే అప్పుడు ఫస్ట్ కి $1 నుండి ఎట్లా లాంచ్ చేసిండారో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ permint.com బ్లాక్ చైన్ కి అంతా కనెక్షన్ చేసి ఎవరు ఫస్ట్ మీరు ఏమిది పీవీసీ మెటా టోకన్ ఆటోపల్ అమౌంట్ ఇచ్చి ఇంత అంటే ఫుల్ సెటిల్మెంట్ చేసేలేదు, 1% ఇచ్చింటారు. ఇంత 100% 200% ఎంతో అమౌంట్ ఇచ్చింటారు. ఎవరెవరు ఎట్లా మీరు చేసుకుంటారో అంత మీకు పీవీసీ మెటా టోకన్ మీకు అంటే ఫస్ట్ ఈ రేట్ ఏముండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేటుకి తీసుకుని అట్లే పోతా ఉంటారు వాళ్ళు. ఆనక వాళ్ళు ఏమంటే వాళ్ళ అమౌంట్ ఇచ్చే ఒక టైంలోన ఇంకా ఈ రేట్ ఉండలేదు, ఇంకా రేట్ ఎక్కువ అయింటది. వాళ్ళు అప్పుడేమవుతుంది ఎవరు ఫస్ట్ చేసుకుంటా ఉంటారో వాళ్ళకి తక్కువ రేట్లనే ఎక్కువ పీవీసీ మెటా టోకన్ వస్తా ఉంటది. చెప్పాలంటే ఇది ఏమది ఎక్కువ పీవీసీ మెటా టోకన్ వస్తా ఉంటది. అది ఒరిజినల్ మార్కెటింగ్ ప్లాన్ అయింటది. ఆ రేటును బయట ఉండే రేటును కాయిన్ మార్కెట్ లో రెండు సేమ్ అయింటది. అంటే అది బ్లాక్ చైన్ అప్పుడే ఇచ్చింటది. అంటే అప్పుడు తగ్గేది ఎక్కేది రవ్వంత ఫ్లక్చుయేషన్ ఉంటది. బట్ అప్పుడు నుండి ఇప్పుడే చాలా ఇంపార్టెంట్. మాకి ఎంత మేము పెట్టుకుంటామో అంత చాలా ఇంపార్టెంట్. 200% ఆఫర్ ఉంటది, ఇప్పుడు తక్కువ రేట్ ఉంటది. బట్ ఆ టైం permint.com ఓపెన్ ఆయా అంటే సార్ ఈ రేట్ దొరికే సాధ్యమే లేదు పీవీసీ మెటా టోకన్. బట్ అంటే ఇప్పుడే పర్చేస్ చేయండి నేను చెప్తలేదు నేను. పీవీసీ మెటా టోకన్ మీరు మార్చి ఏప్రిల్ మంత్ వరకు రవ్వంతా అబ్జర్వ్ చేసుకుని మార్కెటింగ్ ని మీరు పీవీసీ మెటా టోకన్ పర్చేస్ చేసుకున్నారా సార్. ఎలా అంటే ఇది రవ్వంతా ఇంకా రేటు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉండదు. ఎలా అంటే $10 కి ఇప్పుడు సో ఈ రేట్ పడిపోయినది అంటే ఇంకా $20 విత్డ్రా ఇచ్చే టైంలోనా, $30 విత్డ్రా టైంలోనా, $40, $50, $100 విత్డ్రా ఇచ్చే టైంలోనా ఇంకా రేట్ పడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మాకి రవ్వంతా వెయిట్ చేసుకొని నేను అదే దానికి నేను గ్రూప్ లను పెడతా ఉంటాను ఇన్ఫర్మేషన్స్. సో ఎప్పుడు రవ్వంత అంటే మీరు రవ్వంత తీసుకుని అప్ టు ఏప్రిల్ మంత్ వరకు రవ్వంత మేము అబ్జర్వ్ చేసుకుని ఉండాలి సార్. మే ఫస్ట్ వీక్ వరకు రవ్వంత అబ్జర్వ్ చేసుకుని మేము పర్చేస్ చేసుకున్నా. సడన్ పర్చేస్ చేసుకోండి అంటే నేను ఎవరికి చెప్పలేదు. బట్ అంటే ఇంకా రేట్ తగ్గుతుంది. మేము ఈ రేట్ ఎంత తగ్గుతుందో అంత మేము చూసుకుని మేము లాస్ట్ మూమెంట్ లోన అంటే మే ఫస్ట్ మార్చ్ ఏప్రిల్ మే వరకును అటువంటి మేము చాలా అలర్ట్ ఉండాలి పర్చేస్ చేసే ఒక టైంలోనా మేము. ఎలా అంటే ఇంకా రేట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉండదు చెప్పాలంటే. అప్పుడేమో ఎంత రేట్ తగ్గుతుంది
అంటే మాకు తెలుస్తుందో, సో ఎప్పుడు రైజ్ అవుతుంది అంటే మాకు అనిపిస్తుందో అప్పుడు ఏమేమి నోటిఫికేషన్ వస్తుంది అంటే మాకు అప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. సో అక్కడ గ్రహాల అంతర్భుక్తి అంటే ఉంటుంది మాకి. ఇప్పుడు గురు నడుస్తూ ఉంటుంది, శని నడుస్తూ ఉంటుంది, బుధ నడుస్తూ ఉంటుంది, కేతు ఇట్లా నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ గ్రహాలు చేంజ్ అవుతారు. ఆ గ్రహాలు చేంజ్ అవుతూనే మాకు అప్పుడే స్టార్టింగ్ లోనే మాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నిన్న నాకు గురువు స్టార్ట్ అయ్యా నాకు చెప్పాలంటే అప్పుడే నాకు ఆ టైంలో అప్పుడే ఈ పీరియడ్ నాకు ఎట్లా అంటే మాకు తెలిసిపోతుంది. అదే శని బుధ ఇట్లా నాకు టైం చేంజ్ అయ్యే టైంలోనే మాకు అప్పుడే ఆ పీరియడ్ ఎట్లుంటుంది మాకు అర్థమవుతుంది అప్పుడే మాకు. సో ఆ టైం చూసుకుని ఆ రేట్ ఎక్కుతుందా, ఏం నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ ఏంటి, ఈ పీవీసీ మెటల్ టోకన్ ఎక్కువ అవుతుందా తగ్గుతుందా అన్నది తెలిసిపోతుంది. బట్ నాకు అనిపించేది ఇప్పుడు చూస్తే అంటే 95% అప్ టు మార్చ్ ఏప్రిల్ మంత్ వరకు రేట్ తగ్గుతూనే ఉంటది అంటే నేను చెప్పొచ్చు సార్ ఇది. సో బట్ మే మంత్ నింటేనే రేట్ ఎక్కువ అయ్యేది. అది ఎప్పుడు pearlwind.com ఓపెన్ అయినాకనే రేట్ ఎక్కువ అయ్యేది. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ రండి సార్, ఎవరైనా డౌట్ ఉందా? హరిబాబు సార్, మీరు ఫ్రీగా ఉంటే మీకున్నటువంటి సందేహాలు ఉంటే అడగచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి. హరిబాబు సార్. సార్ చెప్పిన విషయాలు ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రేట్ పెరిగేట అవకాశం 100% ఉంది. ఎక్స్చేంజ్ లో కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. మే ఏప్రిల్ మంత్ లో రేటు గ్రాడ్యువల్ గా పెంచడం స్టార్ట్ అవుతుంది. ఈ లోపల తగ్గుతుంది. తగ్గినప్పుడు మీరు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పీవీసీ మెటా మంచి రేట్కి వెళ్తుందని ఆయన చెప్తున్నారు కాబట్టి. సో ఇవన్నీ కూడా మనకు కాలం గడిచే కొద్దికి మంత్ బై మంత్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. సిస్టమ్ ఇచ్చే నోటిఫికేషన్స్ ద్వారా మనకు క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంటది. సో దాన్ని బట్టి మనం స్టెప్ తీసుకుంటా ఉన్నాం. ఎట్లా చేయాలా, మన లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మన హిందీ మీటింగ్స్ లో కానీ మన 2 తెలుగు మీటింగ్స్ లో కానీ విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి విషయాలను బట్టి మనము ఏం చేయాలనేది మన ఫర్దర్ గా మనకు తెలిసిపోతా ఉంటాం కాబట్టి ఫాలో అవుదాం. అంత ఇన్ఫర్మేషన్ సార్ మే నుండి నవంబర్ మంత్ లోనే మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది అప్పుడే. ఇది ఒక పాయింట్ నేను 100% చెప్పొచ్చు మీకు. ఆ 3 years లో ఏం అవ్వాలా అంటే ఏముంటుందో ఒక ఫౌండేషన్ టైప్ మే నుండి నవంబర్ అక్టోబర్ టైంలోన ఎండ్ లోపలనే ఒక స్టార్టింగ్ ఒక ఇన్ఫర్మేషన్స్ మీకు అప్పుడే pearlwind.com పీవీసీ మెటల్ టోకన్ చాలా ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు ఫౌండేషన్ పడిపోతుంది. అప్పుడు ఆల్రెడీ అక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు అప్పుడే పడిపోతుంది. నేను గతంలో కూడా చెప్పాను సార్, 2026 మార్చ్ వరకు చాలా మార్పులు వస్తాయి. నేను జస్ట్ 1 month బ్యాక్ చెప్పాను ఈ విషయం. నేను 1 month 28 days బ్యాక్ నేను యూట్యూబ్ లో నేను చూసిన సార్ రాజేష్ సార్ మీరు మాట్లాడినది. సో కోటి ఎంత చేసుకుని మీది రాజేష్ సార్ది నేను ఎక్కువ ఇన్నిండది మా ఒక స్పీచ్ నేను చెప్పాలంటే. కోటి వెంకటేశ్వర్ది అంటే సపోర్ట్ ఇచ్చింది శంకర్ సార్ను ఒక్కొక్క ఇది టోకన్ ఫార్మింగ్ దావు కానీ. సో అదంతా చాలా టెక్నికల్ ఐడియాస్ చాలా బాగా చెప్పిండారు చెప్పాలంటే. అప్పుడు $100 రిడెంప్షన్ తీసుకోండి, ఎప్పుడంటే అప్పుడే ఏమది ఉంటుంది తీసుకోండి, ముందుకు అది పోతుంది, అది టోకన్ ఫార్మింగ్ ఉండలేదు అంటే ఫస్టే చెప్పిండారు శంకర్ సార్ చెప్పాలంటే. ఆ పాయింట్ నాకు నేను ఇన్నింటాను అంటే నేను యూట్యూబ్ చెప్పాలంటే. సో అదే ఇప్పుడు అదే టైప్ అది అయిండది. బట్ మీరు చెప్పిండది మీది మీది చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు టెక్నికల్ అంటే కువైత్ దాంట్లో మీటింగ్ లో నేను ఇండేది. అలాంటి రిచ్ భారత్ నేను ఇన్లేదు. ఎలాంటి 3-4 hours అంటే టైం నాకు అవుతా ఉండలేదు నాకు యాక్చువల్లీ. బట్ ఇది అంటే 1.5 hours 1 అట్లా ఉంటది కదా, నేను చూస్తా ఉంటే నేను యాక్చువల్లీ. సో మీది స్పీచ్ అంటే మీది రాజేష్ సార్ ఎక్కువే చూసిండా నేను చెప్పాలంటే నేను. సో మీది మీ దాంట్లో ఒక మాటను నేను అనేది నెసెసిటీనే లేదు. అంటే మీరు ఇదంతా నేను ఇప్పుడు చెప్తా ఉండదు, మీరు అది ఇదంతా మీరు ఫస్టే చెప్పిండారు మీరంతా లీడర్స్ అంతా. దాంట్లో అది డౌటే లేదు, 1% డౌట్ లేదు. మీనింటే సార్ ఈ మీటింగ్ అందరికీ ఒక సపోర్ట్. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు మాట్లాడాలంటాను, మీ సపోర్ట్ నింటే అంటే మీకు అప్పుడప్పుడు మీకు అంతా ఇంత చెప్తాను. సో ఆ క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు కదా సార్. సో దానికి నేను ఒక రవ్వంతా మాట్లాడాలా, ఈ జ్యోతిషం ప్రకారము చెప్పాలా, గ్రహాలది ఏముంటది అంటే
ఈ మిక్సెడ్ చేసుకుని మేము ఎలాంటి అప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చిండేది అప్పుడే టైము అప్పుడే సో దానికి నేను సో టైం అప్పుడే ఇంకేం చాలా నా నెలలేం లేదు నా ఇంకా మెయిన్ ఏంటి నవంబర్ మంత్ అంటే అప్పుడే అంతా తెలిసిపోతుంది అప్పుడే మీరు చెప్పిండేదంటే ఇన్ ఇయర్ 2017 ఏంటి ఎవరు కష్టం ఉండదు దాంట్లోనే పర్లు కొరలు అంటే 2018 ఏంటి ఎవరు కష్టం పట్టిండారో వాళ్ళకంతా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అప్పుడే నెక్స్ట్ ఇయర్ ఏంటి అప్పుడే స్టార్ట్ అవుతుంది మే నవంబర్ నుండి అప్పుడే స్టార్ట్ అవుతుంది అప్పుడే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ భరత్ రాజ్ సార్. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, గ్రేట్. బట్ పీవీసీ మెటల్ లో మనం అందరం కూడా కలిసి జర్నీ చేస్తున్నది ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ బెనిఫిట్స్ తీసుకోవడానికి. సో అది 100% పక్కా తీసుకుంటున్నారని మీరు చెప్తున్నారు. ఈ విషయంలో కూడా పీవీసీ మెట తీసుకున్నటువంటి ఆ వాతావరణం కనిపిస్తుంది. మీరు చెప్పేటువంటి విషయాలు కూడా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. మెయిన్ మీ ఇంట్రెస్ట్ ఏంటంటే నేను జ్యోతిష్యం నమ్మాను. మొదట్లో నాకు జ్యోతిష్యం అంటే నమ్మకం లేదని చెప్పారు. సో నేను జ్యోతిష్యం నమ్మాను, దాని నమ్మకం నేను క్యాలిక్యులేషన్స్ నేను చేసి ఎస్ దిస్ ఈస్ కరెక్ట్ అని నేను నమ్మాను. నేను కూడా ఎల్ఎల్బి చేశాను. నేను కూడా చాలా తార్కికంగా అంటే అనాలిసిస్ చేసి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుందానని చెప్పారు మీరు. సో ఆ రకంగా మీ ఇంటెన్షన్ ఏంటంటే పీవీసీ మెటల్ ఇది జరుగుతుంది, ఇది నా జ్యోతిష్యం, నేను జ్యోతిష్యం ప్రకారం పీవీసీ మెటల్ ఇది జరుగుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ ఇది జరిగితే కూడా జ్యోతిష్యం ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం ఉంది అన్నది మీ యొక్క ఇంటెన్షన్. దా రీజన్ కే నేను మీటింగ్ అటెండ్ అయ్యేది సార్. ఎలాంటే నేర్చుకనాలా వాళ్ళ ఫ్యామిలీ నేర్చుకనాలా, వాళ్ళు నేర్చుకనాలా, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకంతా ఫ్యామిలీ ఇది ఒకే పాయింట్ కాదు. బిజినెస్ ఇంకా లైఫ్ లో ఇంకా చాలా ఉంటది. లైఫ్ లో ఎప్పుడప్పుడు ఏమవుతుంది, ఎట్లెట్లా అవుతుంది, ఇంకా చాలా ఉంటది. బట్ కరెక్ట్ నేర్చుకనాలా. ఇంకా అది చాలా ఎంత స్టడీ అంటే అది ఇంకా చాలా మెథడ్స్ ఉంటవి. సో ఎంత నేర్చుకుంటారో వీడి లైఫే ఉంటది సార్. సో ఆ దానికి లైఫ్ నేను ఒకే పాయింట్ నుండి బిజినెస్ ఒకటే అంటే కాదు, లైఫే చేంజ్ చేసి అది మంచిది అవ్వాలా, నాకు అందరు ఫ్యామిలీని మంచిది ఉండాలా, మంచిది అవ్వాలా ఒక ఇంటెన్షన్ కి నేను ఫస్ట్ అనే మీకంతా ఇప్పుడు అదంతా రావాలంటే ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చెప్తే కదా జ్యోతిష్యం నమ్మేది చెప్పాలంటే. సో ఆ రీజన్స్ కే నేను బిజినెస్ జ్యోతిష్యంది రెండును నేను చెప్తే అంటే ఆ నమ్మకం వస్తుంది. అప్పుడు వాళ్ళు స్టడీస్ చేసుకుని లైఫ్ అంతా టర్నింగ్ చేసుకుంటారు, మంచిది చేసుకుంటారు కదా అన్న ఒక రీజన్స్ కి నేను ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిండే సార్. నేను అంత తెలిస్తే ఇంకా నా ఇంటెన్షన్స్ ఏమి అందరూ సంతోషం ఉండాలా, సో నమ్మాలా, ఆ లైఫ్ అంతా టర్నింగ్ చేసుకున్నాలా, వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా సంతోషం ఉండాలా. ఇదే నా మెయిన్ ఇంటెన్షన్స్. రియలీ గాడ్ ప్రామిస్ నేను చెప్తా ఉండదు నేను. ఎస్ సార్. జనరల్ గా సైన్స్ ఏం చెప్తుందంటే ఈ సూర్యచంద్రులు, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా ఒక స్పేస్ దీంట్లో ఒక ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా ఈ ఎలిమెంట్స్ కి మనిషి యొక్క జీవితానికి ఏంటి లింకప్ అన్నది ఈ సైన్స్ తర్కించేటువంటి అంశం. సో చాలా మంది ఆస్ట్రాలజర్స్ అంటే జెన్యున్ ఆస్ట్రాలజర్స్ ఉంటారు, కొంతమంది ఫేక్ ఆస్ట్రాలజర్స్ కూడా ఉంటారు. ఫేక్ ఆస్ట్రాలజర్స్ చెప్పేటువంటి విషయాలు ఎన్నో ఫెయిల్ అయిపోయాయి. మన పొలిటికల్ గా తీసుకున్నటువంటి అంశం తీసుకుంటే మన పొలిటికల్ లీడర్స్ ఇలా వస్తాయి, అన్ని సీట్లు వస్తాయని అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి చాలా మంది. సో అవన్నీ ఉంటాయి. మీరు చెప్పేటువంటి అంశాల్లో, మీరు చెప్పేటువంటి జ్యోతిష్యంలో ప్రకారం తీసుకుంటే పీవీసీ మెటల్లో ఇలాంటి పక్కాగా ఈ రకంగా రిజల్ట్స్ వస్తాయి, ఈ రకంగా బ్లాక్ చైన్స్, క్రాస్ బ్లాక్ చైన్, బ్లాక్ ఎండ్ లో వర్క్ ఏ రకంగా చేసుకోవాలో అన్ని కూడా వాళ్ళు రెడీ చేసుకున్నారు. సోన్ టైంలో, సో ఇయర్ లో, సో మంత్ కూడా చెప్తున్నారు మీరు. ఈ మంత్ లో కూడా పక్కా 90% పిల్లవైన ఓపెన్ అవుతుంది అంటున్నారు. పిల్లవైన ఒకవేళ 10% డౌట్ ఉంటే 2027 లో 100% ఓపెన్ అవుతుందని మీరు అంతా పక్కాగా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ సార్. ఓకే, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అని నా ఉద్దేశం. ఇంకా సార్ ఎవరైనా డౌట్స్ ఉంటే భరత్ రాజ్ సార్ గారిని అడగచ్చు. మనకి టైం కూడా అయిపోయింది, చాలా తక్కువ ఉంది, 2 minutes మోర్. ఫ్యాంటాస్టిక్ సార్. భరత్ రాజ్ సార్ ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు ఈ 2 days ఈ తెలుగు మీటింగ్స్ లో. చాలా ఎక్సైట్మెంట్ ఉంది కొంతమందికి. మీరు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఉత్తేజపరిచే విధంగా కనిపిస్తున్నాయి. ఆశాజనకం అంటారు కదా, అలా అది కనిపిస్తుంది పీవీసీ మెటల్లో. థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్.
బట్ మీ అంత సపోర్ట్ ఏంటి సార్, ఆ టీము ఇంకా చాలా మంచిది. రాజేష్ సారు, మీరు, శంకర్ సారు, వీళ్ళింటేనే ఫస్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ సార్ చెప్పాలంటే. ఆ నాలెడ్జ్ మీరు ఇచ్చిండారు కదా, హ్యాండ్స్ అప్ ఫర్ ఆల్ ద లీడర్స్ సార్. నేను హార్ట్ఫుల్ మీకు చెప్తా ఉండదు, అందరికీ నేను చెప్తా ఉండదు. ఎవరు టీము లీడర్స్, శంకర్ సార్ అక్కడ డే టైంలోనా వాళ్ళు, నైట్ టైంలోనా మీరు చెప్పాలంటే, మేడం వాళ్ళు, సో అందరూ ఎంత కష్టం పడతా ఉండారు అంటే అంత లీడర్ టీమ్ వాళ్ళకి మంచిది అవు కానీ వితౌట్ ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్. ఏం ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్ మీరంతా చేస్తా ఉండారు అంటే, నేను నానింటేనో రవ్వంతా హెల్ప్ నాదేం నాలెడ్జ్ ఉంటుంది, నేను అది చెప్పాలన్న ఒక రీజన్స్ కి నేను మీతోనే షేర్ సార్. కరెక్ట్. మేము హ్యాపీ సార్. మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మేము తీసుకుంటున్నాం సార్. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఏది చెప్పాలనుకున్నటువంటి అంశాలు చెప్పాలనుకున్నారు చెప్పారు మీరు. సో ఇక్కడ లీడర్స్ అందరూ చాలా మంది ఉన్నాం. మేమందరూ కూడా మీరు చెప్పినటువంటి అంశాలు కూడా డే బై డే ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మన రాజేష్ సార్ గారు దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీకు కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ ఉంది కాబట్టి కొన్ని మేము అంటున్నారు. మేము అంటే మనము సార్ ఉద్దేశం ఏంటంటే మనము, మేము అంటే మనము, అది సార్ చెప్పడం. రవ్వంత లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉండదు, చాలా తేడానే ఉండేది సార్. లాంగ్వేజ్ లేదంటే చెప్పలేదు నేను. సో బట్ నాకేమంటే నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునాలా, అదే నా మెయిన్ ఇంపార్టెంట్. అందరికి మంచిది, సంతోషం ఉండాలా, లైఫ్ చేంజ్ చేసుకునాలా అన్నది. ఎలాంటి ఇప్పుడు నేను ఫస్ట్ చెప్తే అంటే జ్యోతిష్యం నమ్ముతారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ ఇది ఒకటే అంటే కాదు, ఇంకా లైఫ్ లో చాలా ఉంటుంది సార్. అదే మెయిన్ రీజన్స్ నాది చెప్పాలంటే. సో అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఫ్యామిలీ పిల్లోళ్ళది అంతా చాలా ఉంటది చెప్పాలంటే. అది నేర్చుకున్నాలా, అంత లైఫ్ చేంజ్ చేసుకోవాలి, అంత సంతోషం ఉండాలా. ఇదే మెయిన్ రీజన్స్ నాది చెప్పాలంటే. బిజినెస్ క్లిక్ అవుతుంది, అది నో డౌట్. ఎప్పుడు మీరు బిజినెస్ కోసమే మీరంతా ఉండరు సపోర్ట్ చేసేకి, బట్ నాకేమిటి బిజినెస్ అవుతుంది, ఇక్కడ జ్యోతిషము వాళ్ళ లైఫ్ చేంజ్ లైఫే ఉంటది. అది నేర్చుకోవచ్చు కదా, వాళ్ళ ఫ్యామిలీది ఏమి అంటే డేట్, మంత్, ఇయర్, టైమింగ్స్ ఉంటే కరెక్ట్ వస్తుంది. టైమింగ్స్ లేదు అంటే కరెక్ట్ వచ్చలేదు. ఎవరు టైమింగ్స్ పుట్టిన టైమ్స్ అంతా ఉంటుందో అట్లా వాళ్ళకి అంతనే ఆ జ్యోతిషం నేర్చుకునే సాధ్యము. వాళ్ళు నేర్చుకుంటే ఇది లైఫే చేంజ్ అవుతుంది. నాలెడ్జ్ పర్పస్ కి నేను చెప్పేది కాదు, అప్పుడే మీరంతా చెప్పిండారు. బట్ జ్యోతిషం లింక్ నేను చెప్తా ఉండాలంటే లైఫే అక్కడ వాళ్ళదంతా ఉంటది, ఇది ఒకటే కాదు అన్న ఒక రీజన్స్ కి నేను చెప్తా ఉండా సార్. అంతే దానికి నేను వస్తే. థ్యాంక్ యూ సార్. జ్యోతిష్యం కూడా చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ. వీఆర్ యాక్సెప్టింగ్ సార్. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మీ బిజినెస్, మీ యొక్క మెంటాలిటీ నాకు అర్థమైంది, అది ఇండైరెక్ట్ గా నేను చెప్తున్నా. ఓకే, ఎనీథింగ్ అది పక్కన పెట్టండి ఆ విషయం. ఓకే, సాయిరామ్ సార్, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీరు ఒక ఫైనల్ వర్డ్స్ మీకు చెప్పడానికి ఏమైనా అవకాశం ఉంది, మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. టైం అయింది. సాయిరామ్ సార్, నాకు తెలుసు మీరు క్వశ్చన్, మీకు డౌట్ ఉంది, రైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా మాకందరికి కూడా హెల్ప్ అవుతుంది మీ డౌట్. ఓకే రాజేష్ సార్, ప్లీజ్ హ్యాండ్ ఓవర్ సార్, ఆల్రెడీ టైం అయింది కాబట్టి. థ్యాంక్ యూ సార్. భరద్రాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఓవర్ టు రాజేష్ సార్. Yes. థ్యాంక్ యూ మీరు పార్ట్నర్స్. మంచి సంభాషణ ఈరోజు మరి జరిగింది కదా, వెరీ గుడ్. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ ఓకే సార్, వాయిస్ ఓకే. థ్యాంక్ యూ. సో ఈరోజు ఎవరైనా మరి సరే, థ్యాంక్ యూ సార్. మన భరద్రాజ్ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకున్న దాన్ని బట్టి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి వెళ్ళిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ మరి వన్స్ అగైన్. సో మరి ఈరోజు ఎవరైనా ఫార్మింగ్ చేశారా అంటే బయింగ్ చేశారా? ఈరోజు ఎవరైనా బయింగ్ చేశారా సార్? అంటే మనము బయట అదే 1200, 1100, 1200 పీవీసీలు పెట్టి లోన్కి వచ్చేటట్టుగా మనం ఫార్మింగ్ చేసుకుంటాం కదా, ఎల్లుబడ్డే కావచ్చు, లేకపోతే
నార్మల్ ఫార్మింగ్ అవ్వచ్చు, ఎవరైనా చేశారా? ఇక్కడ ఉన్నారా చేసిన వాళ్ళు? ఎవరు చేయనట్టుంది సార్, నేను కూడా చేయలేదు. ఓకే, సో రేపు నేను చేస్తానులే. అయితే అదే చేద్దాం అనుకున్నాను. మరి ఈరోజు మీరు ఓకే ఈ రకంగా వెళ్దాం అనేసరికి మరి నో ప్రాబ్లం. ఎనీవే రేపు మళ్ళీ చేయండి సార్, ఏం పర్వాలేదు, ఒక 10 minutes ఏమవుతుంది, చేయండి లేదు, సార్. నేను కూడా కొంచెం అంటే అంటే నేను ఏం చేస్తాను అంటే ఒక టైము సెట్ చేసుకుంటా కదా, 8:30 వరకు మీటింగ్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ నేనేం చేయాలా సంథింగ్ అనేది ఉంటుంది కదా. ఓకే ఓకే, మీ టేబుల్ ప్రకారం. ఆ టైం ప్రకారం ఇక్కడ నాకు ఇప్పుడు 8:34 అవుతుంది అనమాట. సో రేపు లైవ్ లో మరి అది బై అనేది సేల్ అనేది రేపు చేద్దాం. కొంటే విన్నాను నేను ఏంటంటే ఇక్కడ బయటకు రావడానికి 10 అవుతుంది, లోనికి అయితే మాత్రము 20తోనే అవుతుంది అన్నట్టు విన్నాను నేను. మరి అది నిజమా అబద్ధమా? ఓకే ఓకే సరే, అట్లయితే దాన్ని ఇప్పుడే ఒకసారి చేసి చూద్దాము మీరు అన్నట్టుగా. సో ఫైనల్లీ మళ్ళీ అందరికి లాస్ట్ మినిట్ డౌట్ క్లారిఫై అయిపోతుంది. అవును, డౌట్ క్లారిఫై అయిపోతుంది సార్. క్వశ్చన్ మార్కులు అయిపోతుంది కనుక నేను ఏం చేస్తున్నాను అంటే ఒకసారి చూద్దాం. సో స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. స్క్రీన్ షేర్ ఓకే. ఇక్కడ పీవీసీ మెటల్ ఎందులో ఉన్నాయో తెలియదు కదా. 1 minute. పీవీసీ మెటల్ ఉండాలి కదా ముందు, అది చేయాలి అంటే మనం 1 minute. ఓకే, ఇక్కడ 1730 ఉంది, బట్ బిఎన్బి సరిపోతుందా? ఓకే చూద్దాం. ఎనివే 0.20 ఉంది. మనము టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, ఓకే ఇక్కడ ఓకే 266 ఉంది. సో దీన్ని బయటకు తీయడానికి ఒకసారి ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా యాడ్ ఫార్మింగ్ చేద్దాం. ఓకే, సో టోటల్ ఫార్మింగ్ లిమిట్ హాస్ బిన్ రీచ్డ్. ఓకే, అంటే ఇందులో నేను చేయడానికి లేదు, ఫార్మింగ్ ఎక్కువ ఉందా. సో ఇక్కడ మరి 3900 చూపిస్తుంది. 1 minute, ఇట్లా ఎందుకు వచ్చింది? సో 5000 ఉందా? అచ్చా, ఓకే, ఇక్కడ 2662 ఉంది. ఓకే, ఒకసారి బయట తీసిన ప్రయత్నం చేద్దాం అయితే. ఓకే, 100 వాల్యూ వచ్చేసి 0.1 ప్రొసీడ్. సో పిన్ ఇద్దాం. ఓకే, 0.1తో బయటకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ 0.19 కట్ అవుతుంది. ఇంతకుముందు 9 కట్ అయ్యేది, ఇప్పుడు 19 కట్ అవుతుంది. ఎక్కువ అయింది, మరి చూద్దాం దాని సంగతి. ఓకే, ఇక్కడ పెట్టేశాను. సో ఇక్కడ 2662 ఉండే 262 వచ్చింది. బట్ ఇన్ అవ్వడానికి ఏమవుతుంది అనేది మరి ఏ వ్యాలెట్లో ఉన్నది అనేది నాకు ఐడియా లేదు. 1 minute చూస్తాను ఇప్పుడే. ఇందులో నుంచి వేరే ట్రాన్స్ఫర్ చేద్దాం. ట్రాన్స్ఫర్ చేసి చూద్దాం. ఇన్ ఓకే, ఇందులో చేసిన ప్రయత్నం చేద్దాం. ఇందులోకి బిఎన్బి ఉందా? మరి బిఎన్బి తక్కువ ఉంది. ఓకే, సో బిఎన్బి ఉన్న దాంట్లోకి చేద్దాం. ఇందులో బిఎన్బి అస్సలే లేదు. ఇక్కడ బిఎన్బి 370. ఓకే, పర్వాలేదు, ఇది చేయొచ్చు. ఇది చేస్తే సో ముందుగా పీవీసీ ఇందులో తీసుకొద్దాం. రిసీవ్ కాపీ. ఓకే, సో మధు వాళ్ళకి ఉంది. మధు ఓకే, సో పీవీసీలు ఇందులో ఉన్నాయి కదా 1161. సరిపోదా సార్? 1161 సరిపోవు కదా ఇప్పుడున్న టైంని బట్టి? ఓకే, 1161 సరిపోవు. ఓకే, సో మేబీ ఇందులో 3000 పీవీసీ మోడల్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు వచ్చినట్టు సార్. ఇప్పుడు దాకా
ఓ సార్ ఇప్పుడు పెట్టేసినాయి, ఇప్పుడే వచ్చేసినాయి ఇవి. చూసారా, ఎవరైనా గమనించారా? అవునవును సార్. ఇప్పుడే పెట్టాను కదా, పెట్టి బయటకు వచ్చినా ఇప్పుడు వచ్చేసినాయి పీవీసీలో. విడ్డాలు తొందరగా వస్తున్నాయి సార్. ఓ తొందరగా వస్తున్నాయా? ఓకే ఓకే ఓకే, అయితే పర్వాలేదు, ఎట్లా స్పీడ్గా వచ్చేస్తున్నాయా? ఓ చాలా గ్రేట్. మరి ఎన్ని పీసులు వచ్చాయి సార్ ఇప్పుడు ఇందులో? 17 సంథింగ్ ఉండే. ఓకే, నేను ఇందులో నుంచి పంపించేస్తాను. అడ్రస్ కాపీ 1730 అండి. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని వచ్చాయి సార్? అంటే ఇప్పుడు అంతే, ఇప్పుడు 3000 సెలవు చూపిస్తున్నా అంటే 10,000 చిల్లర వచ్చినాడు. 17,120 అట్లా 115. ఓకే, నో ప్రాబ్లం. కానీ విడ్డాలు తొందరగా వస్తున్నాయి సార్. నో ప్రాబ్లం. దానికి విడ్డాలు చేయడానికి మాత్రం సార్ ఇది విత్డ్రా 46 అవర్స్ పడుతుంది. విత్డ్రా కాదు, పీటీపీ విత్డ్రా కాదు యాక్చువల్లీ. అంటే చూడండి, మనం మాటల్లో పూర్తి అవ్వకముందే ఈ వ్యాలెట్ నుంచి ఆ వ్యాలెట్కి వెళ్ళేసరికి వచ్చేసింది. గ్రేట్ మరి. సరే, పీవీసీలు వచ్చాయి, వచ్చాయి, పీవీసీలు వచ్చేసాయి. ఓకే, 1780 పీవీసీ ఉంది, ఇందులో బిఎన్బి కూడా ఉంది. సో మనం దీన్ని ఫార్మింగ్ చేద్దాం ఇప్పుడు. ఇది వేరే వ్యాలెట్, టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, సారీ IMO కాదు, IO. కొంచెం సౌండ్ వస్తుంది మీకు, ఎందుకంటే ఓకే ఇప్పుడు మనం యాడ్ ఫార్మింగ్ చేయాలి. రైట్, యాడ్ ఫార్మింగ్ 100. ఓకే, సో 20 తీసుకుంటుందా? రియల్గానే వస్తుందా? మళ్ళీ చూద్దాం. 10 వచ్చేసింది కదా సార్. ఎవరు చెప్పారు ఇది? సార్ బయటకు రావడానికి 10 అవుతుంది, 10 వస్తుంది, ఇన్ అవ్వడానికి 20 అవుతుంది, అలా అది ఎలా అని చెప్పేసి నాకు ఈరోజు ఒక కాల్ రావడం జరిగింది. సో చూసుకోండి, రేపు పొద్దున ఇది, రేపు మీరు గ్రూపులో ఇది వీడియో వస్తే కనుక, లేదా ప్లీజ్ డు నాట్ రిఫ్రెష్. ఓకే, వచ్చింది సార్. స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వచ్చిందంటే అయిపోద్ది సార్. చూస్తున్నాను. సో ఇంకా కూడా సార్ ఉంది సార్, నో ప్రాబ్లం సార్, మీరు ఎవరు వర్రీ అవ్వద్దు. ఇది ఈరోజు మాకు కాల్ చేసిన వాళ్ళు మరి మీరు లైవ్లో ఉంటే కనుక సార్ వస్తుంది సార్, వెంటనే ఇమీడియట్గా వస్తుంది. మీరు ఈ వ్యాలెట్కి ఇప్పుడు నేను చేశాను కదా సార్, ఇప్పుడు ఈ వ్యాలెట్ నుంచి మళ్ళీ బయటకు దిద్దాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇంకో 2 వ్యాలెట్లకు చేయాలి, ఎందుకంటే ఎర్లీ బర్డ్కి ఉపయోగించాలి దీన్ని. సో ఓకే, ఇక్కడ నేను విత్డ్రాల్ కూడా మళ్ళీ ఇంకొక వ్యాలెట్ నుంచి విత్డ్రా ఇంత ఫాస్ట్ వచ్చిందంటే విత్డ్రా కూడా చేస్తాను. ఎలా చేయాలి విత్డ్రా అంటే, ఇప్పుడు యాడ్ ఫార్మింగ్ 1 మినిట్, ఎక్కడికి వెళ్ళా, ఇక్కడనే క్లిక్ చేయాల్సింది. ఓకే, సో ఇందులో సెలెక్ట్ రైట్ సార్, ఇక్కడనే ఇప్పుడు ఇదే వ్యాలెట్కు నేను చేశాను, కాకపోతే బిఎన్బి ఉందా లేదా తెలీదు. ఒక నిమిషం, కన్ఫాము. ఇదే వ్యాలెట్కు బిఎన్బి లేదు సార్, ఇదే వ్యాలెట్కు నేను చేయడం జరిగింది. ఇది ఫార్మింగ్, మళ్ళీ ఇదే వ్యాలెట్కి నుంచి బయటకు తీస్తాను. ఇప్పుడు ఒక లెవెల్ అయిపోద్ది, ఒక పానం పోసాను, ఒక ప్రాణం తీసాను అంటారు కదా. ఓకే, కాపీ, బిఎన్బి తక్కువ ఉంది కనుక కాపీ. ఓకే, అండ్ ఇక్కడ ఇంత ఫాస్ట్ వస్తుంటే ఈజీగా చేయొచ్చు అన్నట్టు అట్లా, లేకపోతే మళ్ళీ ఇది ఆగిపోవడము, లేట్ చేయడం అయితే వెళ్ళిపోతే తొందరగా చేసేది ఉండదు. సో అట్లీస్ట్ ఇదన్నా చేసుకుంటూ చేద్దాం. మరి ఏంటంటే ఇప్పుడు బయట తీసేదానికంటే. ఓకే, ఎందులో ఉంది బిఎన్బి? 1 మినిట్. అరే బంద్ అయిపోయిందా? ఇక్కడ బిఎన్బి ఉంది. సో సెండ్, పేస్ట్, బిఎన్బి. సో ఓకే, 0.2 పంపిద్దామా? 0.3. ఓకే, 0.4 పంపించేస్తాం. కన్ఫర్మ్.
ఓకే, బిఎన్బి పంపించేసాం. సో వెంటనే ఇక్కడ మనము ఓకే బిఎన్బి వచ్చిందా సార్? ఓకే, బిఎన్బి వచ్చేసింది. ఇదే వేలకి ఇప్పుడు మనము టోకెన్ ఫార్మింగ్ చేసాము. సో వెంటనే బయటకు కూడా తీద్దాం. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఒకసారి మీరందరూ కూడా కాయిన్మార్కెట్ క్యాప్ చేసుకుంటే కనుక వాల్యూమ్ డైలీ ఎంత జరుగుతుంది అనేది కూడా మీరు చూసుకోండి. వాల్యూమ్ ఎవ్రీడే 50,000కు 48,000, 49,000, 52,000 ఈ విధంగా జరుగుతుంది సార్ వాల్యూమ్. చూసిన సార్ అది మొన్న మనం చూసినప్పుడు 50,000 ఉండే, నిన్న 80,000 అయింది. రైట్ సార్. సో అలా మీరందరూ కూడా కాయిన్మార్కెట్ క్యాప్ చూసుకోండి. అందుకే చేసుకోండి, అది ఖచ్చితంగా అవసరమే సార్. మనం పీవీసీలో ముందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీ మరి కాయిన్మార్కెట్ క్యాప్ కానీ లేదా కొన్ని మనము చూసుకోవాల్సిందే. లేకపోతే ఏది చూడకపోతే మనకు ఏమి వచ్చినట్టు ఉండదు సార్. అందుకని 45,000 అబౌవ్ లేదా సార్ ఈరోజా ఈరోజు 45,000. 45,000. ఓకే రైట్. సో అంటే 246 146 ఉంది ఇప్పుడు. ఓకేనా? సో ఇలాగా ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కానీ అది కూడా వస్తుంది మనకు తెలియదు, చూద్దాం. ఇందులో 400 పీవీసీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ 411 మాత్రమే ఉన్నాయి. ఒకసారి కాయిన్మార్కెట్ క్యాప్ చూద్దాం. ఎందుకు ఇక్కడ లేట్ చేస్తుందంటే అయిపోయింది యాక్చువల్లీ మనం మాట్లాడుకునేది. బట్ ఇక్కడ అది కూడా మాట్లాడే లోపే వస్తుందేమో అని అందరం చూసి నిద్రపోదామని నా ఆలోచన. చూడండి సార్, ఇక్కడ మరి కాయిన్మార్కెట్ క్యాప్ ఓపెన్ చేశాను. సో ప్రెజెంట్ 45,000 సార్, 45,000 ఎబో మరి బిజినెస్ జరుగుతుంది 24 అవర్స్. అంటే $45,000 అన్నమాట సార్. అవి $45,000 అన్నమాట. ఓకేనా? సో 45,000 ఎబో 45,400 వేసుకుంటే చాలా తక్కువ రేట్లో వేసుకున్నా కూడా ఇప్పుడున్న రేట్లో 45,500 ఇంటూ ఇప్పుడున్న తక్కువ రేట్లో వేసుకుంటే కూడా 43,22,500 రూపాయలు అనుకోవచ్చు. అంటే 43 లక్షల బిజినెస్ అనేది జరుగుతుంది. బట్ అప్పట్లో ఈ 43 లక్షల కాడ 4,000 జరిగింది. 4 లక్షలు కాదు సార్. 4,000 2,500 కూడా జరిగేది సార్. 2,500 వాల్యుయేషన్ కూడా జరిగేది. అలాంటి ఇప్పుడు మనం చూసాం లైవ్, మనం కూడా లైవ్ లో చూసాం. అవును సార్, మనం లైవ్ లో చూసాం. సో ఇప్పుడు 43,22,500 జరుగుతుందంటే అది ఇండియన్ మనీలో చెప్తున్నాం. సో ఇట్స్ గ్రేట్ అనేది చెప్తాను నేనైతే. అంటే మీరు ఏమనుకున్నా కూడా నేనైతే గ్రేట్ అనేది చెప్తాను. సో అట్లా బిజినెస్ అనేది అవును వాల్యూ పెరుగుతుంది సార్. మనకి ఇప్పుడు కొద్దిగా ఈ P2P వర్షన్ వచ్చాక మనకంటే మనకు బెనిఫిట్ జరగట్లేదు అది ఇది అని మనం అనుకుంటున్నాం, కానీ వాల్యూమ్ అనేది అక్కడ మనకి జరుగుతుంది. ఎలాంటి ఇది కొద్దిగా మనకి పీవీసీ మెటా ఎక్కువ రూపంలో లోపలికి వెళ్ళడం, ఎక్కువ రూపంలో బయటకు రావడం, అంటే అది కూడా బై అండ్ సేలే కదా సార్. అది కూడా చూడండి సార్ ఇంకొక విషయం, ఇక్కడ 411 ఉండే అంటే 1300 పీవీసీ మెటా ఇప్పుడు మనం మాట్లాడుతూనే వచ్చేసింది సార్. అంటే ఒక 1 minute లోనే వస్తుంది సార్. మనము సేల్ అవుట్ చేస్తే 1 minute లోనే వస్తుంది సార్. 1 minute మధ్యలో వస్తుంది. సూపర్ సార్. అంటే 1,300 వచ్చినాయి అంటే ఇప్పుడు బయటకు విత్డ్రాల్ పెడతాయి. అవును 1,200 వచ్చాయి సార్. ఇప్పుడు దీనికే నేను అది చేశాను, ఇది ఫార్మింగ్ కూడా చేశాను అనమాట. ఎర్లీ బర్డ్ చేశాను. అలాగే ఇప్పుడు వీటితోనే ఓకే బెటర్ కదా, ఇది బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు మనం బయటకు తీయలేకపోతే ఇప్పుడు ఎర్లీ బర్డ్కి ఇప్పుడు ఎన్ని తీసుకుంటున్నా లోపలికి సేమ్ అంతేనా? 1,400 తీసుకుంటున్నా. 1,400 అంటే అంతే కదా సార్. ఇప్పుడు చూడండి అంతే కావచ్చు. చూడండి ఇప్పుడు అంటే ఎర్లీ బర్డ్ అంటే నార్మల్ ఫార్మింగ్ కిందకి లెక్కకు వస్తుంది. మళ్ళీ కూడా చేద్దామంటే ఫాస్ట్ గా చేద్దామంటే చేసేద్దాం. ఇప్పుడు మీకే తెలుస్తుంది కదా ఎంత ఉందో చూడాలి, కట్ అయింది ఎంతో తెలిసిపోతుంది. ఇప్పుడు 1,100 వచ్చింది అక్కడ కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 411 ఉండే కనుక నాకు 1,100 లక్షలు ఈజీగా తెలిసిపోయింది. సార్ నిన్న ప్రైజ్ మనకి ఇది ఫ్లక్చువేషన్ జరిగింది కదా. నిన్న నా డౌన్లైన్ పర్సన్ ఒక 25,000 పీవీసీ మీటర్ తీసుకున్నారు. ఇంకో పర్సన్ ఏమో 4,000 పీవీసీ మీటర్ ఇప్పుడు ఇందాక తీసుకున్నారు సార్. హోల్డ్ చేసి పెట్టుకోవడానికి ఓకే వెరీ గుడ్. హోల్డ్ చేసి పెట్టుకోవడానికి తీసుకున్నారు అనమాట. ఓకే ఇక్కడ మరి బిఎన్బి ఉందా లేదా చూద్దాం. బిఎన్బి ఇక్కడ తక్కువగా ఉంది, పీవీసీలో అయితే వచ్చేస్తాయి.
వచ్చేసింది పీవీసీలో 1400 పంపించాను. ఇక్కడ బిఎన్బి కావాలి. సో కొంచెం బిఎన్బి రేటు మళ్ళీ పెరిగింది, అంటే ఇంతకుముందు తగ్గిన దానికంటే ఇప్పుడు ఎక్కువ కట్ అవుతుంది. అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే ఛార్జ్ పెరిగిందా సార్? అంటే లోపల పెంచారు ఛార్జ్ ఎక్కువ అవుతుంది, ఇప్పుడు ఛార్జ్ ఎక్కువ పడుతుంది. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే 0.35. ఓకే ఓకే. సో అందులో ఒక బిఎన్బి పంపించాను, ఇప్పుడు పీబీసీ పంపించాను. ఓకే. సో ఇది వ్యాలెట్, సారీ ఇది కాదు వ్యాలెట్, ఈ వ్యాలెట్. ఇప్పుడు ఎంత కట్ అవుతుందో చూడండి మీరు అందరూ కూడా. 1528 ఉంది ఇక్కడ, 1528 గుర్తుంచుకోండి సార్. 1528 ఉంది. ఎంత పీస్ కట్ అవుతుంది అనేది మీరు చూడాలా. యాక్చువల్గా 1100 వచ్చింది. ఎట్లా $1/2 తక్కువ వస్తుంది మనకు తెలిసిన విషయమే, ముందే చెప్పారు కనుక. ఎంత 1528 ఉంది కదా, గుర్తున్నారు సార్ అందరూ? అవును సార్, అవును. టోకెన్ staking.io డన్ కాదు. ఏమవుతుంది కదా, 1 minute సార్. టోకెన్ స్టేకింగ్ .io ప్రొసీడ్. లేట్ అవుతుంది, ఫాస్ట్గా ఇది చేసేదామంటే లేట్ అవుతుంది ఇక్కడ. కనెక్ట్ లేట్ అవుతుంది. ఓకే, టోకెన్ ఫార్మ్లోకి వెళ్ళిపోదాం. ఓకే సార్, నా వాయిస్ నడుతుందా సార్? క్లియర్గా ఉంది. ఓకే, ఒకసారి చేసేసి మనం మీటింగ్ ఎండ్ చేసుకుందాం. లేట్ చేస్తుంది. 1528 పీవీసీ ఉంది. సో ఎంత కట్ అవుతుందని చూద్దాం. 1528 కీబోర్డ్ వస్తలేదు. నేను క్లిక్ చేస్తున్నా, కీబోర్డ్ వస్తుంది. చాలా లేట్ అవుతుంది.
అయ్యేది కనపట్లే. సో అక్కడ హిస్టరీ క్లియర్ చేయండి. అక్కడ 10 బాక్స్ ఉంది, ఆ 10 బాక్స్ క్లియర్ చేసేసి మళ్ళా టైప్ చేయండి. అవసరం లేదు సార్, అవన్నీ కూడా ఇంతకుముందు మనం చేసాము, ఎన్నో పర్లేదు, అది దాని అదే టెన్షన్ లేదు. కానీ నెట్వర్క్ ప్రాబ్లం మరి ఇంకోసారి నెట్వర్క్ ప్రాబ్లం అయితే లేదు సార్, 5G కనపడుతుంది. కానీ చూద్దాం ఇక్కడ ఏమవుతుందంటే చాలా డిలే అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు అనేది స్పీడ్గా వేసేసింది, ఇదేమో ఇప్పుడు వెయిట్ చేస్తుంది. చూడు ఇప్పుడు నాకు కీబోర్డ్ వచ్చింది, 1 2 3 క్లిక్ చేసేయడానికి, 1 2 3 అవడానికి ఇంత టైం తీసుకుంటాను. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మన మీటింగ్ అయ్యేంత వరకు మాత్రమే చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ అవును సార్, అవును. ఓకే కంటిన్యూ. యాడ్ ఫార్మింగ్ కదా సార్ మనం చేయాలనుకున్నది? అవును సార్, అవును సార్, యాడ్ ఫార్మింగ్ సార్. ఓకే 100. ఓకే 10 వచ్చేసింది. ఓకే కొట్టండి. 1369. రిక్వెస్ట్ లాక్డ్ సమ్ అదర్ ప్లీజ్ రిఫ్రెష్ పేజ్. ఇదేంది? అంటే అదే సార్, సైన్ అవుట్ చేశారా? చేశాను, అవును చేసాం. కానీ 1369 తీసుకుంటుందని అర్థం. అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు ఎన్ని వచ్చినాయి సార్? 1300 వచ్చింది. 69 పీస్ మెట్లు మాత్రం 1300. అవును సార్, సేమ్ అంతే సార్. ఓకే కరెక్ట్. ఇది సంథింగ్ హ్యాపెనింగ్ సార్. ఇది రీఫ్రెష్ చేయండి సార్, అట్లా చూపిస్తుంది. రీఫ్రెష్ చేయరు, రీఫ్రెష్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇంత ముందు అట్లా వచ్చింది మొన్న. అచ్చా ఓకే 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 రిఫ్రెష్ చేసి యాడ్ ఫార్మింగ్. ఓకే ఇక్కడ మళ్ళీ 20 వచ్చింది. మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. మళ్ళీ 20 వచ్చింది. ఇందాక బిఎన్పీలు కూడా పంపించాము, మొన్నటి లెక్క నాటకాలు చేసుకుంది. ఇందాక 10తో అయిపోయింది. వచ్చింది యాక్సెప్ట్ సంథింగ్ అలాగే వస్తుంది సార్. ప్రజెంట్ ఏమన్నా కొద్దిగా ఇష్యూ ఉందేమో, కొద్దిగా వెయిట్ చేసి చేద్దాం. ఇప్పుడు వద్దులే సార్. ఓకే ఇంతకుముందు అయితే కాదు కదా, ఇప్పుడు ఇంతకుముందు ఒకటి చేసామన్నమాట, దానివల్ల నేను చేద్దాం వచ్చాను. ప్రాబ్లం లేదు. తర్వాత ఏంటి సార్, తర్వాత లాగౌట్ వేసి మళ్ళీ షూర్ ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సార్. ఈ రోజు కూడా మనం వండర్ఫుల్ గా మంచి సెషన్ చేసుకున్నాం. సో మరి టైం కూడా చాలా ఎక్కువైంది, రోజు ఎక్కువ అవుతుంది, అందుకని థ్యాంక్ యూ అందరికి. నమస్తే. సో థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మీట, పీయూష్ విల్ నెవర్ ఎండ్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. నమస్తే. జై సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మీట, పీయూష్ మీట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్.